శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, అసలు తత్వము అంటే ఏమిటి? అలాగే అనేక రకాల తత్వాలను కలిగి ఉన్నటువంటి మతములు ఉన్నాయి, విధానములు ఉన్నాయి. అసలు ఇవన్నీ ఏమిటి? ఉదాహరణకు చార్వాక మతము అంటారు, బౌద్ధ మతము అంటారు, జైన మతము అంటారు. అలా అనేక మతములు ఉన్నాయి. అసలు ఈ తత్వం ఏంటి? ఈ మతములు ఎందుకు వచ్చినాయి? కొంచెం దీన్ని అర్థమయ్యేలా వివరించి చెప్పగలరు అంటే, ప్రశ్న పరంగా మనకి ఎంత అవసరమో అంతే చదివాను, కానీ వారి అభిప్రాయాలను వారికి సంబంధించిన అనేక అనుమానాలను వారు వ్యక్తం చేయటం జరిగింది. అంటే అనేక భిన్న భిన్న మతాలు తత్వాలను కలిగి ఉన్నవి కదా. అంటే బౌద్ధ మతతత్వం వేరు, చార్వాక మతతత్వం వేరు, జైన మతతత్వం వేరు, హిందూ మతతత్వం వేరు, క్రిస్టియన్ మతతత్వం వేరు, ముస్లిం మతతత్వం వేరు. ఇలా మతాలన్నింటినీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. అలాగే లేటెస్ట్గా కొద్దిగా అనేక ఇతర ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వాటిని కూడా వారు అక్కడ ప్రస్తావించడం జరిగి, తత్వం అంతా అసలు ఒకటేనా, ఇన్ని తత్వాలుగా అంటే ఇన్ని మతాలుగా, ఇన్ని వేరువేరు తత్వాలుగా అది ఉన్నదా? ఇలా వీరికి కలిగినటువంటి సందేహం. అది ఈ సందేహాన్ని కొంచెం సామాన్య పరిభాషలో అర్థమయ్యేలా, అంటే అర్థం చేసుకోవడానికి అన్ని వేరువేరుగా డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్ని వేరువేరుతనాలని అసలు మనుషులు తెలిసి ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేటువంటిది. అలానే అన్ని మతాలకే అనేక మంది మనుషులు అట్రాక్ట్ అయ్యారు, వెళుతున్నారు, ఎవరికి వాళ్ళు మాదే నిజం అంటున్నారు. అసలు వీటన్నింటిలో సారాంశం ఒకటేనా తత్వము, లేదా అన్ని వేరువేరా? ఇదంతా కొంచెం గందరగోళంగా ఉంది, అర్థమయ్యేట్టు చెప్పగలరని వారికున్న అనేక అనుమానాలను వారు ప్రస్తావించడం జరిగింది. అందులో కొంచెం ప్రశ్నకు అనుకూలంగా మనకు అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ మీకు తెలియజేయటం జరిగింది. మనం అంటే ఒక మతానికి కట్టుబడిపోకుండా కాసేపు మన మతం మర్చిపోయి, మన కులం మర్చిపోయి, మనకు సంబంధించినటువంటి మనం ఏర్పరచుకొని మనం కట్టుకున్న గోడలు, పరిమితులు అన్నీ మర్చిపోయి మొత్తంగా ఈ సృష్టిని ఒకసారి చూస్తే, అంటే మనకు అర్థమైనంత గమనిస్తే, ఇక్కడ ఉన్నది అసలు భూమి మీద ఉన్నది ఏంటి ముందు అంటే వృక్షజాతి, జంతు జాతి, మానవ జాతి. మిగిలినవన్నీ నీరు, భూమి, గాలి, పంచభూతాలు. అలాగే విశ్వము అన్నప్పుడు ఈ భూమి లాంటి గ్రహాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆకాశము అనేటువంటి ఖాళీ ప్రదేశంలో ఉన్నాయి. అంటే ఖాళీగా మనకు అనిపిస్తున్నది. మొత్తం సర్వవ్యాపకంగా ఉంది ఏంటంటే ముందు ఖాళీ, ఒక ప్రదేశం ఉంది అక్కడ. ఆ ప్రదేశము, ఆ ఖాళీ, ఆ శూన్యత పేరు ఆకాశము అని మహాత్ములు పేరు పెట్టారు. దానిలో ఆ ప్రదేశములో అంటే ఒక ప్రదేశము అనేది ఉండటం జరిగి, ఆ ప్రదేశంలో మనం నివసిస్తున్నటువంటి భూమి లాంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు కోటాను కోట్లు, అంటే లెక్కించటానికి వీలు లేనన్ని కోట్ల 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 కోట్లు అనుకుంటే వెళ్ళటమే అన్ని ఉన్నాయి. ఇది మానవుడు లెక్కించడానికి కుదరదు, అన్ని ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు మన భూమి పరిధి వరకు, మన పరిధి వరకు మాట్లాడుకుంటే సరిపోద్ది. మిగిలిన వాటి మీద అసలు ఏముందో జీవరాశి తెలియదు, కానీ అక్కడైతే గ్రహాలు ఉన్నాయి, భూమి లాంటి గ్రహాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆకాశము అనేటువంటి ఒక ప్రదేశములో, ఒక స్థలములో, ఒక ఖాళీలో ఉన్న ఘన పదార్థములు. ఇక మన వరకు అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేసుకోవడానికి అసలు తత్వము అంటే మామూలు వాడుక భాషలో, ఇదో ఈ మనిషి తత్వం ఎలాంటిదండి, ఈ మనిషి బాగా కోపిష్టివాడండి బాబు, అతని తత్వం అది. ఈ మనిషి బాగా మోసగాడండి, అతని తత్వం అది. అబ్బో ఈ మనిషి చాలా దయగలవాడండి బాబు, అసలు ఇతరులకు ఎప్పుడు ఏదో ఒకటి సేవ చేస్తూనే ఉంటాడండి, ప్రేమస్వరూపుడండి. ఏం తత్వం అది? తత్వము అంటే వాళ్ళ గుణ విశేషాలు, స్వభావ విశేషాలు, దానికి సంబంధించిన అన్నీ చెప్పబడుతున్నాయి. ఒక పండు తీసుకున్నాం అనుకోండి, ఆ పండుకు సంబంధించిన సమస్త విశేషణాలు, సమస్తము దాని తత్వము, దాని గురించిన మొత్తం విషయములు. ఇప్పుడు పండు గుండ్రముగా ఉన్నది, ఆకుపచ్చగా ఉన్నది, దాని లోపల
మళ్ళీ తెల్లగా ఉన్నది. ఒక జాంపండుని తీసుకున్నాం అనుకోండి, దానిలో గింజలు ఉన్నవి, దాని రంగు ఎలా ఉంది, రుచి ఎలా ఉంది, వాసన ఎలా ఉంది, సైజు ఎంత ఉంది, అది తింటే కలిగేటువంటి లాభాలు ఇవి, నష్టాలు ఇవి. ఇలా మొత్తం దాని గురించిన సంపూర్ణ సమగ్ర వివరణ తత్వము. అది జామకాయ తత్వం, ఇది మనిషి తత్వం. అలాగే ఒక విశ్వం యొక్క తత్వాన్ని ప్రతిపాదిస్తూ అర్థం చేసుకునే ప్రయత్నంలో మనిషి చేసినటువంటి ఆ ప్రయత్న దశ ఏదందో అక్కడ అర్థమవుతూ వెళ్ళారు. అందరూ ప్రయత్నించుకుంటూ వెళ్ళారు, ఎవరి విధానంలో వాళ్ళు. అలా ఎవరికి అర్థమైంది వాళ్ళు అందులోంచి స్వీకరించారు. అందులో స్వీకరించిన దాన్ని వాళ్ళు బలంగా నమ్మి చెప్పారు. అలా మనుషులు చెప్పినటువంటి విషయాలు మళ్ళీ ఎవరికి చెప్పారు? మనుషులకే చెప్పారు. అప్పుడు అవి విభేదనగా ఉన్నాయి. అంటే చెప్పిన విషయాలు, నేను చెప్పింది, మీరు చెప్పింది, ఇంకో ఆయన చెప్పింది, ఇంకో ఆయన చెప్పింది, ఇంకో ఆయన చెప్పింది, వేరువేరుగా ఉన్నాయి. అప్పుడు కొంతమంది నేను చెప్పినవి నమ్మారు, వాళ్ళకి అవి సమంజసముగా అనిపించినవి. వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళ తార్కిక బుద్ధికి, తర్కానికి, వాళ్ళ నమ్మకానికి, మొత్తానికి ఏదైనా కానీ నేను చెబుతున్నవన్నీ వాళ్ళకి సృష్టి గూర్చి కానీ, విశ్వం గూర్చి కానీ, మన జీవన విధానం గూర్చి కానీ మొత్తం విశేషాలు. ఇక్కడికి సంబంధించిన అన్ని విశేషాలు సంపూర్ణంగా. ఇందాక పండు ఎలా అనుకున్నామో అలా విశ్వం మొత్తం, మనతో కూడిన సమస్త విశ్వం. కొంతమందికి నేను చెప్పినవి నచ్చినాయి, అంటే అర్థమైంది, వాళ్ళు దాన్ని అంగీకరించారు. అప్పుడు అది నాదొక మతం అయింది. నా మతం అంటే ఏంటి? నా అభిప్రాయము. ఈ తత్వం అంతా నా అభిప్రాయం. అలా ఇంకొకరి తత్వం ఇంకొకరి అభిప్రాయం, ఇంకొకరి తత్వం ఇంకొకరి అభిప్రాయం. అలా మతాల పేర్లు వచ్చినాయి. మతము అంటే ఏం లేదు, నా అభిప్రాయం. అలా నా అభిప్రాయాన్ని అంగీకరించిన వాళ్ళందరూ నా సమూహం అయ్యారు. ఇలా కాలగమనంలో ఇవి ఏర్పడి వేల సంవత్సరాలని, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అసలు కొన్నిటికి ఎప్పుడు మొదలైందో తెలియదు. అలా తరతరాలుగా మళ్ళీ ఆ మతాలను ప్రోత్సహించుకుంటూ అందులో జాయిన్ అవుతూ కొన్ని మతాలు కాలాంతరంలో అవి మనుషులు లేక అంతరించిపోయినాయి. అంటే మనుషులు అనుసరించే వాళ్ళు లేనప్పుడు ఆ సిద్ధాంతాలు, ఆ తత్వాలు, ఆ మతాలు అంతరించిపోయినాయి. అంతే. అనుసరించే వాళ్ళు పెరుగుతున్న కొద్దిగా మతం పెరుగుతుంది. అంటే మనుషులే. ఇవన్నీ అభిప్రాయములు, అంతే. ఇప్పుడు తత్వము అంటే ఏంటంటే మొత్తం ఒకదాని కూర్చిన సంపూర్ణమైనటువంటి విశ్లేషణ, వివరణ. ఇప్పుడు విశ్వం గురించి సంపూర్ణంగా విశ్లేషణ, వివరణ ఇస్తున్నారు. అందులో మనం ఉన్న మన గురించి సంపూర్ణంగా వివరణ, విశ్లేషణ ఇస్తున్నారు. అసలు మొత్తం విశ్వం గురించి ఎవరికి తెలుసు? అప్పుడు వింటున్న వాళ్ళు తర్కబద్ధంగా, లాజికల్గా, తెలివిగా, ప్రజ్ఞగా ఆలోచించేవాళ్ళు అటువంటి వాటిని నమ్ముతారు. నమ్మకాలతో, విశ్వాసాలతో ఆలోచించేవాళ్ళు అటువంటి వాటిని నమ్ముతారు. అలా ఎవరెవరికి ఏవి అనువుగా వాళ్ళ బుద్ధికి, అవగాహనకి అర్థమైనట్టు ఉన్నాయో వాళ్ళు వాటిని నమ్మి మిగిలిన వాటిని నిరసిస్తారు. అంటే అది కాదు అని. ఇప్పుడు అనేక రకాల రుచులు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. అన్ని ఆహార పదార్థాలే. అయితే ఇక్కడ పోలికి సరిపోదు, కానీ అర్థం అవడానికి చెబుతున్నా. అన్ని ఆహార పదార్థాలే తినగలిగినవే, తినదగినవే, అందులో ప్రమాదం ఏమి లేదు. కానీ కొన్ని ఇష్టముగా తింటాం, ఇవి నాకు ఇష్టమని. కొన్ని నాకు వద్దు, ఇష్టము అంటాం. నాకు ఇష్టమైనవన్నీ నా దాంట్లో చేర్చుకున్నా, అది నా మతము, అది నా అభిప్రాయము, అది నా ఆలోచన. అలాగే నాకు అర్థమైంది, నేను గమనించింది, నేను గ్రహించింది, నా అవగాహనలోకి వచ్చింది, ఇది సత్యము అని నేను భావించుకున్నది నా మతం. దాన్ని అంగీకరించిన వాళ్ళందరూ అటు వచ్చారు. ఇలా మతాలు ఏర్పడినాయి. ఇప్పుడు అన్ని మతాలు చెబుతున్నది ఏమిటి అంటే కొన్ని విషయాలలో విభేదాలు ఉండొచ్చు, కానీ అన్ని విషయాలకి మూల సిద్ధాంతాలు కలుస్తూనే ఉంటాయి. ముందు అన్ని మతాలు చెబుతున్నది ఏంటంటే, అసలు అన్ని మతాలు ఎవరికి చెబుతున్నాయి అంటే మనుషులకే చెబుతున్నాయి. ఇదంతా మానవులకి సంబంధించింది. ఇక్కడ కలుస్తాయి అన్ని మతాలు, మనుషులకే చెబుతున్నాయి. అన్ని మతాలను ఏర్పరిచింది ఎవరు, చెబుతున్నది ఎవరు, తయారు చేసింది ఎవరు? మనుషులే. ఎవరి కోసం? మనుషుల కోసమే. ఈ మూల సిద్ధాంతాలు. అయితే అక్కడ మళ్ళీ మూల సిద్ధాంతాల్లో ఏ మతమైనా, ఏ సిద్ధాంతమైనా, అంటే ఇంచుమించుగా అన్ని మతాలు, అన్ని మతతత్వాలు మనిషిని ఎలా బ్రతకమని చెబుతున్నాయి అనేటప్పుడు ఒకే ప్రశ్న వేసుకుంటే అన్ని మంచిగానే బ్రతకమని చెబుతాయి.
అన్ని మంచిగానే బ్రతకమని చెబుతాయి. ఇతరులకి హాని చేయమని ఎవరూ చెప్పరు, ఏ మతం చెప్పదు. ఇంకా అక్కడి నుంచి సిద్ధాంతాలు మారిపోతుంటాయి. ఎవరికాళ్ళకి సృష్టి పట్ల ఒక అవగాహన ఉంటుంది, ఎవరికాళ్ళకి వాళ్ళ సొంత అవగాహనలతో అనేక రకాల మనిషి జీవన విధానాల పట్ల అవగాహన ఉంటుంది, కట్టుబొట్టు తీరుతెన్నుల పట్ల అవగాహన ఉంటుంది, ఆచార సాంప్రదాయాల పద్ధతులు ఇవన్నీ ఏర్పరచుకున్నారు. అయితే ఇవన్నీ ఏర్పడటానికి మళ్ళీ భౌగోళిక పరిస్థితులు కూడా కారణమై ఉన్నాయి. ఎందుకంటే భూమి మీద విశాలమైనటువంటి ప్రదేశాలలో ఎంతో చాలా చాలా దూరాలలో భౌగోళిక పరిస్థితుల మార్పులలో అనేక దేశాలు ఉన్నాయి, సుమారు 200 దేశాలు ఉన్నాయి. అన్నింటిలో ప్రజలు ఉన్నారు. ఒకరికి నాగరికతల్లో కానీ వాళ్ళు కట్టుబొట్టు తీరుల్లో కానీ, అంటే అక్కడ దొరికేటువంటి వస్తువుల ఆధారంగా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కట్టుబొట్టు తీరు తెన్నులు ఆచార సాంప్రదాయాలు తిండి ఇవన్నీ వస్తాయి. అలా అనేకంగా అనేక చోట్ల ఏర్పడిపోయినటువంటి మతాలు, వాటిని అనుసరిస్తున్న మనుషులు. కానీ మళ్ళీ అన్ని దేశాలు అన్ని మతాలు ప్రజలు ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, అటు నుంచి ఇటు రావచ్చు, ఈ దేశం వాళ్ళు ఆ దేశంలో ఉండొచ్చు, ఆ దేశం వాళ్ళు ఈ దేశంలో ఉండొచ్చు. అటువంటి సౌకర్యాలు, వ్యాపార సంబంధ బాంధవ్యాలు, వృత్తులు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనుషులందరూ అన్ని దేశాల వాళ్ళు కలవటానికి వీలుగా రవాణా సౌకర్యాలు ఏర్పడినాయి, జీవన విధానాలు ఏర్పడినాయి. అందుకని ఇప్పుడు ఎక్కడ మతాలు అక్కడే ఉండకుండా అన్ని మతాలు అన్ని చోట్ల కలగపలగం అయిపోయినాయి. అన్ని దేశాలలో అన్ని మతాలు ఉంటాయి. ఎందుకని మనుషులందరూ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు కానీ జీవన విధానంలో అవసరాలకు కానీ వాళ్ళ మతం ఏదైనా వాళ్ళ మార్గం ఏదైనా వాళ్ళు ఒకే చోట ఒకే దేశంలో ఒకే ఊర్లో ఒకే ప్రదేశంలో ఒకే సందులో కలిసి ఉండేటువంటి అవసరాలు ఏర్పడినాయి. అందుకే ఒక గ్రామంలో అనేక మతాలకు సంబంధించిన, లేదా ఒక పట్టణంలో ఒక నగరంలో అనేక మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలు ఉంటాయి. ఆచార సాంప్రదాయాలు ఎవరి వాళ్ళు పాటించుకుంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. అది వేషభాషల్లో మార్పులు ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన అంటే వేషభాషలు కాకుండా వాళ్ళ ఆచార సాంప్రదాయాలు పాటించే విధానాల్లో మార్పులు ఉంటాయి, తిండి బట్టల్లో మార్పులు ఉంటాయి, అన్నింటిలోనూ మతపరమైన మార్పులు ఉంటాయి. అయితే మరి అందరూ ఒకప్పుడు కలిసిమెలిసి ఉండి అందరూ ఒక దేశం నుంచి ఒక దేశంకి వెళ్ళే సౌకర్యాలు ఒకప్పుడు లేవు. కానీ మతాలు ఎప్పుడూ ఏర్పడిపోయినాయి. అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు. ఇప్పుడు రవాణా సౌకర్యాలు బాగా పెరిగిపోయినాయి. అందరూ అనేక దేశాలకు వెళ్ళడానికి అవసరమైన విమానయానాలు వచ్చేసినాయి. విమానయానాల ద్వారా బిజినెస్లు చేసుకోవడానికి అవకాశాలు వచ్చేసినాయి. మనుషులు అవసరమైతే ఏ దేశం వెళ్ళైనా వృత్తి వ్యాపార ఉద్యోగాలకి జీవనోపాధులకి ఇంకొక చోట స్థిరపడే అవకాశాలు వచ్చేసినాయి. అలా మనుషులందరూ కలిసిమెలిసి బ్రతుకుతూనే ఎవరి మతాలను వాళ్ళని పాటించుకుంటున్నారు. అక్కడక్కడ ఆ సరైన అవగాహన లేని చోట మనుషులందరూ కలిసిమెలిసి బ్రతుకుతూనే ఎవరి మతాలు వాళ్ళు పాటించుకుంటూ ఎవరి ఆచార సాంప్రదాయాలు వాళ్ళు పాటించుకుంటూ ఒకే సమూహంగా ఒకే ఊరిలో ఒకే పట్టణంలో ఒకే నగరంలో ఉన్నటువంటి అనేక మతాల వాళ్ళు అప్పుడప్పుడు సరైన సంపూర్ణ అవగాహన లేని ప్రదేశాలలో అవగాహన లేని మనుషులు ఘర్షణలు పడటం మొదలుపెట్టారు. అది అవగాహన లోపము, అవగాహన రాహిత్యము. అంటే ఒక మతం పట్ల దాని సంపూర్ణత తెలియకపోవటం, అసలు మతం అంటే ఏంటో తెలియకపోవటం. మతము అనేది ఏర్పరిచింది మనిషి, ఏర్పడింది మనిషి కోసం. మతం చెప్పేది మనుషుల్ని చక్కగా బతకమని. అది మొత్తం మనుషుల కోసమే. అని మతం పేరు మీద మనుషులు కొట్టుకుంటున్నారంటే మతం సరిగ్గా వీళ్ళు తెలుసుకోలేదు, సరిగ్గా నేర్చుకోలేదు. అంటే ఆ నేర్పే వాళ్ళు ఎవరో సరైన వాళ్ళు కాదు, లేదా నేర్చుకుంటున్న వాళ్ళు సరైన వాళ్ళు కాదు. అక్కడ సంపూర్ణమైనటువంటి ఆ మత సంబంధిత జ్ఞానాన్ని, దాని తత్వాన్ని వంట పెట్టించుకోలేదు. మత ఆచరణలో విభేదాలు కనపడవచ్చు, మత ఆచార సాంప్రదాయాల్లో విభేదాలు కనపడవచ్చు, మత విధానాలు పద్ధతులు, మతాలకు సంబంధించిన మనుషులు ఆచార వ్యవహారములు, వాళ్ళ వస్త్రధారణ, ఇవన్నీ ప్రార్థనలు ప్రార్థనాలయాలు విభేదాలుగా కనపడవచ్చు. కానీ మూలంగా మతము అనేది మనిషి సృష్టిని అర్థం చేసుకున్నటువంటి విధానం. మనిషి తన గూర్చి సృష్టి గూర్చి అర్థం చేసుకున్న విధానాన్ని వ్యక్తీకరించుకొని దానికి తగ్గట్టుగా జీవించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా మతము అనేది సృష్టి లేక దైవము లేక వ్యక్తి మొత్తం దీనికి కారణభూతమైన తత్వాన్ని మత రూపంలో ఆచరించుకుంటున్నాడు.
అయితే అనేక రకాలుగా అర్థం చేసుకోవటం వలన ఆ తత్వాలు మతాలుగా అయినాయి. తత్వం అంటే విషయము, దానికి సంబంధించిన సంపూర్ణ సమగ్ర జ్ఞానము. దేని గురించి అయినా సరే ఒక సమగ్ర జ్ఞానము, తత్వము. నా తత్వం ఇది అంటే నా అభిప్రాయం, నా ఆలోచన, నా గుణం, నా ప్రవర్తన. అలా ఇప్పుడు ఈ మతాలు అనేవి తత్వము మీదే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వం చెబుతారు, కానీ అవన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఈ తత్వాలలో అనేక రకాలైనటువంటి మతాలు ఏర్పడినాయి, అనేక రకాలైనటువంటి విధానాలు ఏర్పడినాయి. అంటే ఇవన్నీ కూడా తత్వానికి సంబంధించినవి, ఒకటే తత్వం అంటే. కానీ ఏర్పడినటువంటి విధానాలను బట్టి, అక్కడ ఏర్పడినటువంటి విధానాలను బట్టి తత్వం అనేక విధానాలుగా మతాలుగా చెప్పబడింది, లేదా ఒక సిద్ధాంతాలుగా చెప్పబడింది, పద్ధతులుగా చెప్పబడింది. ఇప్పుడు ఇవి ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అంటే ఈ తత్వమును ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు. ఫిలాసఫీ అంటే తత్వము. ఈ ఫిలాసఫీ అనేది అనేక రకాలుగా, అంటే వందల రకాలుగా దీన్ని వివరణ చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా. ఈ తత్వాన్ని చెప్పే వాళ్ళని తాత్వికులు అంటారు, ఫిలాసఫర్స్ అంటారు. అయితే జనరల్ గా గుర్తింపు పొందినవి ఏంటి అంటే, ప్రత్యేకమైనటువంటివి, గుర్తింపు పొందినవి 7 రకాలైనటువంటి పద్ధతుల్లో గుర్తింపు పొందినవి ఉన్నాయి. ఇందులో ఒకటి ఆస్తిక తత్వము. అసలు ఆస్తిక తత్వము అంటే వీళ్ళు ఇవి మేజర్ అన్నమాట. అంటే ఉన్నది అంటే వీళ్ళు వేద విధానాలను పాటిస్తూ ఆస్తిక తత్వంలో నడుస్తారు. అంటే ఆర్థోడాక్స్ అనొచ్చు, ఆస్తిక అనొచ్చు. అంటే ఇదంతా కూడా మనం చెప్పుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాన్ని ఒక బుక్లోకి తీసుకొచ్చి ఆ బుక్కుల్లో చెప్పుకుంటే ఎలా చెబుతారు, ఈ తత్వాలు ఎలా చెప్పబడుతున్నాయి అని. ఇంకోటి న్యాయ. అంటే న్యాయ అనేది లాజిక్, రీజనింగ్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే తెలివి, ప్రజ్ఞ, లాజిక్, రీజనింగ్ అని కార్యకారణ సంబంధాన్ని వెతుకుతూ ఉంటాం. వైశేషిక అని కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఫిజిక్స్ మరి ఆటమిక్ థియరీ, అంటే సృష్టి కూర్చున్నటువంటి విధానం వెళ్తా ఉంటుంది. సాంఖ్యము అని కూడా చెప్పారు. అంటే ఇక్కడ సాంఖ్యము అంటే మ్యాటర్ అండ్ స్పిరిట్, డ్యూయలిజం అంటే ద్వంద్వత్వాన్ని చెబుతూ ఉంటుంది. యోగా అంటే ఈ మెడిటేషన్లు, తపస్సులు, మైండ్ కంట్రోలు, యోగాకి సంబంధించిన అనేక విధానములలో దాన్ని తెలుసుకునేది. అలాగే పూర్వమీమాంస, దీంట్లోనే వీళ్ళు ఉత్తర మీమాంస అనేది కూడా ఏదో చెప్తా ఉంటారు. అంటే నేను అన్ని విన్న పేర్లు పుస్తక భాషలో చదువుకునే మాత్రమే చదువుతున్నాను, అందులో లోతుల్లోకి నేను వెళ్తా. అసలు తత్వం అంటే ఏంటి ఏముంది మళ్ళీ చెప్పుకుందాం, పైకి వినండి. పూర్వమీమాంస అంటే ఈ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అంటే ఇవి మనం పాటించేటువంటి మత సాంప్రదాయాలు, రిచువల్స్, మనం చేసేటువంటి కర్తవ్యములు, బాధ్యతలు, ఇవన్నీ కూడా ఆ మత సాంప్రదాయాల్లో లేదా మనం పాటించే విధానములో ఉంటాయి, ఆచార సాంప్రదాయములు. మళ్ళీ ఇక్కడ వేదాంత, ఇవన్నీ కూడా ఆస్తికాలో వస్తాయి. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, వేదాంత. ఇదంతా ఏంటి, ఇవన్నీ 6 విధాలుగా చెప్పబడుతూ ఉంటాయి. అంటే మనం చదువుకోవడానికి వెళ్తే పుస్తకాలు ఎత్తుకుంటే దీని ఒక చదువులాగా చదువుకుంటే ఈ విధంగా ఉంటాయి. ఇందులో మళ్ళీ వేదాంత అనే దాంట్లో మొత్తం ఆత్మశక్తి గురించి, బ్రహ్మము గురించి మాట్లాడబడుతుంది. వేదాంతం అన్నప్పుడు వేదముల అంతము. వేదముల మొత్తములో ఏముందంటే ఆస్తికత్వము, ఈ న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస ఇవన్నీ కలిపి చెప్పబడుతూ వేదాంత తత్వము అంటే వేదముల యొక్క అంతము మొత్తం, ఇది మొత్తం అన్ని చెబుతూ ఆఖరికి ఏం చెబుతున్నాయి అంటే అసలు మొత్తం ఈ సృష్టికి కారణభూతమైన శక్తి ఒకటేం చెబుతుంది, అదే బ్రహ్మము. దాన్ని ఆత్మశక్తి అని మనం రోజు చెప్పుకుంటున్నాం. ఇందులో ఇంకా రెండవది, ఫస్ట్ది ఆస్తిక. ఆస్తికాలో న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, వేదాంత ఇలా చెప్పుకున్నారు.
ఎక్కడో ఉత్తరమీమాంస అని కూడా వినపడతా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆచార సాంప్రదాయాలకు సంబంధించినవి. నాస్తికవాదం. నాస్తికవాదం అంటే ఏంటంటే వీళ్ళు వేదములు చెప్పినటువంటి విధానమును అంగీకరించరు. ఈ నాస్తికంలోకి వచ్చే చార్వాకము అంటే మెటీరియలిజం, కంటికి కనపడేది, చెవికి వినపడేది, అక్కడ కనపడుతున్న దాన్నే నమ్ముతారు. చార్వాకం అంటే ఈ సృష్టి నిజం, నా శరీరం నిజం, ఇప్పుడున్నది ఈ శరీరంతో మళ్ళీ మనం అనుభవించటమే, మరుజన్మ లేదు, పుట్టుక లేదు, ఆత్మ లేదు, బ్రహ్మము లేదు, ఏమి లేదు, ఇప్పుడున్నంతకాలం చక్కగా జీవితాన్ని అనుభవించటమే. ఇది నాస్తికవాదం. అయితే ఈ నాస్తికవాదాల్లోకి వెళ్తున్నాయి బుద్ధిజం, జైనిజం అని కూడా. చార్వాక అంటే ఈ మెటీరియలిజం అంటే పదార్థతత్వము, భౌతికవాదము అంటారు దీన్ని. కనపడుతున్న దాన్నే నమ్ముతారు. బుద్ధిజం, జైనిజం కూడా అలాగే చెప్పారు. కానీ బుద్ధుణ్ణి మళ్ళీ హిందూ మత అవలంబకులు అంటే వేదాంత మత అవలంబకులు ఎవరున్నారో వాళ్ళు దాన్ని బుద్ధుడిని యాక్సెప్ట్ చేస్తారు. అది అందులో ఉన్న కొద్ది భాగాలు బుద్ధుడు యాక్సెప్ట్ చేయడు. అంటే దేవుడు అనే కాన్సెప్ట్ని అసలు బుద్ధుడు మాట్లాడడం. అలానే బుద్ధుడు మిగిలిన అన్ని విషయాలను అంగీకరించాడు. ఆయన మంచిగా చెప్పారు బుద్ధుడు. ఇలా ఆస్తిక మతాలు, నాస్తికవాదాలు ఇవన్నీ కూడా అంటే తత్వాలు అన్నమాట. ఆస్తిక తత్వము, నాస్తిక తత్వము. ఆస్తిక తత్వాలన్నీ ఇలా చెప్పబడతాయి. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, వేదాంత. ఇందులోనే ఉత్తరమీమాంస కూడా వినున్నాను ఎక్కడో పేర్లు. దీంతో మనకు అంత అక్కర్లేదు. అంతా కలిపితే మనం ఆధ్యాత్మికము అని చెప్పుకుంటున్నంత ఆస్తిక తత్వమే. అయితే అందులోనే నాస్తిక తత్వం కూడా కలిసి ఉన్నది. ఇక్కడ గమనించాల్సింది అది. అందుకని వీటిని చెప్పడం మొదలుపెట్టాను. ఇప్పుడు పూర్తిగా ఆస్తిక తత్వము అని అందులోకి వెళ్ళిపోవడం లేదు, నాస్తిక తత్వము అని ఇందులోకి వెళ్ళిపోవడం లేదు. మేము అసలు దేవుడిని నమ్మనేది లేదు. దేవుడు అక్కడ విధానం ఏంటి? అసలు దేవుడని ఏం చెప్పబడుతుంది, దేవతని ఏం చెప్పబడుతుంది అంటే సృష్టి యొక్క శక్తి తత్వము చెప్పబడుతుంది. నాస్తికవాదము అని చార్వాకులన్నా, బుద్ధిజం అన్నా, జైనిజం అన్నా, ఈ చార్వాకుల్లో అయితే మొత్తంగా మెటీరియలిజం, అసలు చార్వాక మతం లేదు. ఇప్పుడు బుద్ధిజము, జైనిజము నడుస్తున్నాయి ప్రపంచంలో. అయితే ఇక చార్వాక మతానికి కంపేర్ చేసి చెబుతారు చెప్పేటప్పుడు. ఎందుకని? వీళ్ళు వేద ప్రామాణికతను ఒప్పుకోరు. కానీ వేదములలో ఉన్నటువంటి వేదాంత విషయాలనే వీళ్ళు కూడా కొనసాగిస్తూ ఉంటారు. అందులో వేదంలో ఉన్న విషయాలే ఉంటాయి, కొంత మోడిఫికేషన్ ఉంటుంది అంతే. చదివితే అన్నీ ఒకలానే కనబడతాయి. అయితే ఇవన్నీ జాగ్రత్తగా మనం గమనిస్తే ఇవి తత్వాలు, ఆస్తిక తత్వము, నాస్తిక తత్వము, ఫిలాసఫీలు గమనిస్తే ఏంటంటే అసలు ఆస్తిక తత్వము అంటే నమ్మటం. ఆ నమ్మేదాన్ని అనేక పద్ధతుల్లో లాజిక్తో నమ్మటం, రీజనింగ్తో నమ్మటం, లేదా ప్రపంచాన్ని చూసి దాన్ని కంపేర్ చేసుకొని నమ్మటం, లేదా ద్వంద్వత్వంలో దాన్ని పరిశీలించుకోవటం, యోగా ద్వారా దాన్ని తెలుసుకొని ప్రయత్నం చేయటం, ఆచార సాంప్రదాయాలు పాటించటం, ఆఖరికి వేదాంతము. మొత్తం ఈ సృష్టికి కారణమైనటువంటి వేదాంతం అంటే వేదముల యొక్క చివరి భాగము, అంత్య భాగము అని. అంటే చివరికి వస్తే ఏముంది అంటే బ్రహ్మము, ఆత్మశక్తి. ఇది ఒక ప్రాసెస్ లో వస్తాం అంతే, స్టెప్ బై స్టెప్. ఈ స్టెప్ బై స్టెప్ వచ్చేదాన్ని వీళ్ళు ఇన్ని రకాలుగా, ఆస్తిక తత్వం 6 రకాలుగా వస్తుంది అనమాట. నాస్తిక తత్వాన్ని 3 రకాల వాళ్ళు చెప్పారు, చార్వాక, బౌద్ధ, జైనిజం. అయితే ఈ నాస్తిక తత్వం అంటే ఏంటి అసలు? ఆస్తిక అంటే ఉన్నది, అస్థి, ఉన్నది అని. ఉన్నది అనే దానిని అంగీకరిస్తూ అనేక రకాలుగా ప్రయత్నించుకుంటూ ఆఖరికి వచ్చి వేదాంతం అంటే ఉన్నది అని దాని అంత్య భాగమునకు వచ్చినప్పుడు అది ఉన్నది అని ప్రూవ్ అయిపోయి ఆ ఉన్నది నేనే, బ్రహ్మము, ఆత్మశక్తి అనే తీరికి వచ్చారు. మొట్టమొదటి దాన్ని అంగీకరించి నడుస్తున్నారు వాళ్ళు ఆస్తికులు. అంగీకరించి అవును అని చదువుకుంటూ వెళ్తున్నారు. నాస్తికులు అంగీకరించకుండా వెళ్తున్నారు. కానీ వాళ్ళు కూడా సేమ్ ఇందులో ఉన్న వాటినే అనుసరిస్తారు. చిన్న విభేదాలు ఉంటాయి, చిన్న మార్గ విభేదాలు ఉంటాయి. ఏంటంటే ముందే అంగీకరించరు వాళ్ళు. నాస్తికులు అంటే నేను కనపడుతున్న దాన్ని అంగీకరిస్తాను, జరుగుతున్న దాన్ని అంగీకరిస్తాను, తెలిసిన దాన్ని అంగీకరిస్తాను, చూసిన దాన్ని అంగీకరిస్తాను, తినదాన్ని అంగీకరిస్తాను. నిజమే కాదు? అంటే ఇక్కడ దీన్ని మనం ఆధ్యాత్మికతలో పర్సనల్ గా ఎలా చెప్పుకోవచ్చు అంటే
మహాత్ములు చెప్పి పుస్తకాల్లో చెప్పబడి వాళ్ళ ఫిలాసఫీలు వాళ్ళ తత్వాలు వాళ్ళు కొన్నట్టుగా కాకుండా ఒక మనిషికి అన్వయించుకొని మానవ జాతి మొత్తం కలిసి ఉండేలా దీన్ని ఎలా అన్వయంగా చెప్పుకోవచ్చు, ఒక మనిషికి అన్వయంగా చెప్పుకోవచ్చు అంటే అన్ని మనిషికి అన్వయం అవుతాయి. ఆస్తికత్వం మొత్తం నమ్మి నడిచేది మొత్తం మనిషికి చిట్ట చివరికి బ్రహ్మం వరకు, అంటే తన అంతరంగంలోని తన ప్రాణశక్తి వరకు, ఆత్మశక్తి వరకు మొత్తం సృష్టి అంతా ఉన్నది ఒకే శక్తి అని వరకు నడుస్తుంది. అది అక్కడికి ఎండ్ అయిపోద్ది. అహం బ్రహ్మస్మి అని ఎండ్ అయిపోద్ది. అక్కడి వరకు విధానాలు మెట్లెక్కుతూ నడుస్తుంది. నాస్తిక తత్వం ఏం చెబుతుంది అంటే ముందు శరీర భావంతో వెళ్తుంది. అది నిజమే, మనం శరీర భావం నుంచి శక్తి భావానికి వెళ్ళాలి. అయితే ఆస్తికులు శక్తి భావాన్ని ముందే ఒప్పుకుంటున్నారు. తెలియకపోయినా ఒప్పుకొని నడుస్తున్న వాళ్ళు ఆస్తికులు. వాళ్ళకి తెలియదు, శక్తి అనుభవం కాలేదు, సృష్టి అంతా ఏకశక్తి అనే అనుభవం కాలేదు, వాళ్ళు శరీర భావంతోనే ఉన్నారు. కానీ ఆస్తికులు శక్తి భావాన్ని, ఆత్మశక్తి భావాన్ని, దైవశక్తి భావాన్ని, విశ్వశక్తి భావాన్ని, బ్రహ్మము అనేటువంటి శక్తి భావాన్ని అంగీకరించి సాగుతూ మేము అవును అది ఉన్నది, మేము అంగీకరించాం, మాకు అర్థమైంది, ఇప్పుడు మేము దాన్ని పొందే ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు నడుస్తాము అని అంగీకరించిన వాళ్ళు ఆస్తికులు. అస్థి ఉన్నది అని. లేదు లేదు మాకు తెలియకుండా అసలు మేము ఏది అంగీకరించము, మాకు తెలియని ఆత్మశక్తి, ఆ బ్రహ్మము, ఆ కనపడం దాన్ని వినపడం దాన్ని మేమెందుకు అంగీకరిస్తాం, మేము శరీరపరంగా కనపడుతున్న వాటిని అంగీకరిస్తాము అన్నవాళ్ళు నాస్తికులు. అంతే, ఇంకా అందులో పెద్ద విభేదం ఏం లేదు. అది మన కూడా ఉంది. మన శరీర తత్వం నాస్తికత్వం. మన శరీరం కంటికి కనపడింది, మన శరీర నిజాలేంటి కంటికి కనపడింది, చెవికి వినపడింది, ముక్కుకు వాసన తగిలింది, చర్మానికి స్పర్శ తగిలింది. మనం అనుభవించేది శారీరక కోరికల నుంచి పంచేంద్రియాలతో మనం గ్రహించగలిగింది మాత్రమే శరీరానికి నిజం. మనం అలాగే జీవిస్తున్నాం. అలా శరీరపరమైనటువంటి సంపూర్ణత్వంలో మనం జీవిస్తున్నప్పుడు అది నాస్తికత్వం. అక్కడ కూడా ధర్మంగా బతకాలి, మంచిగా బతకాలి, విధానం ఇది, ఇలా బతకాలి, బతకడానికి ఎన్ని రకాల ధర్మాలు ఆచరించుకోవాలి, ఏ విధంగా ఆచరించాలి అన్నీ కూడా వెళ్ళి నాస్తిక తత్వం అయినటువంటి ఈ బుద్ధిజం, జైనిజం వీటిలో ఉన్నాయన్నీ కూడా ఆస్తిక తత్వంలోనూ కనపడతాయి. అది మనిషిలో ఉంది. మనిషికి శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి అనేది అనుభవంగా లేదు. మనసు శరీరాలు అనుభవంగా ఉన్నాయి. మనసులో ఉన్నాయన్నీ ప్రాపంచిక విషయాలు. కాబట్టి నేను నాకు తెలిసిన దానిని కరెక్ట్ గా అంగీకరిస్తాను, తెలియని దాన్ని నేను ఇప్పుడు అంగీకరించట్లేదు అని నాస్తికులు మొదట చెబుతున్నారు. వాళ్ళు నాస్తికులు కాదు. నాకు కనపడకపోయినా ప్రాణశక్తి ఆధారతగా ఉన్నది, నేను మరణిస్తే మరణించవచ్చు, శరీరం మరణించవచ్చు, మనసు నిర్మూలనం అయిపోవచ్చు. ఎందుకంటే నిద్రాస్థితిలోనే శరీరం మనసులు నిద్రాణం అయిపోయి నిద్రాస్థితికి వెళ్ళిపోతున్నాం, అంటే నిర్మూలనం అయిపోతున్నాయి, విలీనం అయిపోతున్నాయి ప్రాణశక్తిలో. మళ్ళీ మెలకువ అనేది ప్రాణశక్తిలోంచి మెలకు వస్తుంది. అంగీకరించిన వాళ్ళు ఆస్తికులు. శరీర భావంతో సాగుతున్నప్పుడు మనం నాస్తికులం. మన అంతరంగ ఆధ్యాత్మిక తత్వం మనకు తెలియకపోయినా నాలో ఉన్న ప్రాణశక్తిని, నాలో ఉన్నటువంటి ప్రాణశక్తి సృష్టి శక్తి అది తెలుసుకున్నప్పుడు అనుభవం అవుతుంది. దాన్ని అంగీకరించిన అందు నుంచి అంగీకరించి నడుస్తున్న వాళ్ళు ఆస్తికులు. అంతే, అంతకంటే ఏం లేదు. అందులో పెద్ద విచిత్రం ఏం లేదు. ఇది మనకు కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ వీటిల్లోనే అంటే ఇటు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ తత్వము, సిద్ధాంతాలు ఇవన్నీ కలుస్తాయి. మొత్తం ఫిలాసఫీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిలాసఫీ చెప్పుకున్నారు తప్ప మతాల పరంగా అన్ని కలుస్తాయి. అటు భౌతికమైనటువంటి తత్వవేత్తలు కూడా ఉన్నారు, అది కలుస్తుంది. మొత్తం మనిషికి సంబంధించినవే. అందులో కొందరు మేము ఏ పట్టుకొని ఏ కరెక్ట్ అంటామంటే అది నాస్తికవాదం అయింది, మేము ఏ కరెక్ట్ అంటామంటే అది ఆస్తికవాదం అయింది. కానీ శరీరపరమైనటువంటి సత్యం నాస్తికవాదము, శరీరమును నడిపించేటువంటి శక్తిపరమైన తత్వం ఆస్తికవాదము. రెండు కలిసే ఉన్నాయి. ఆస్తిక నాస్తికవాదాలు మనిషిలో కలిసే ఉన్నాయి. మనిషి కంటికి కనపడిన దాన్ని ఒప్పుకుంటాడు, కనపడిన దాన్ని ఎలా ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. కానీ ఈ కంటికి కనపడుతున్నటువంటి సృష్టికి కనపడని ప్రాణశక్తి ఆధారంగా ఉన్నదని మనిషి మరణం చెబుతుంది. మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు విషయం తెలుస్తుంది. తెలియనంత మాత్రాన, అంటే అది అనుభవంగా లేనంత మాత్రాన, తెలియనంత మాత్రాన ఆ స్థితి ఉన్నది, నేను అందులోంచి మేల్కొంటున్నాను, మళ్ళీ తిరిగి అందులోకి వెళ్తున్నాను అనేటువంటి అవగాహన పొంది ఆ శక్తిని అనుభవంగా పొందడానికి ప్రయత్నించినప్పుడు నేను ఆస్తికుడిని అంటాడు. అంటే ఒకే మనిషి శరీరపరంగా నాస్తికుడు, ఒకే మనిషి శరీరపరంగా ఆస్తికుడు. మళ్ళీ ఇక్కడి నుంచి ఏమైంది? ఈ ఆస్తికత్వము నాస్తికత్వంలోనే మనిషి సాగుతూ ఉన్నప్పుడు సాగుతున్న దశలు
ఇప్పుడు శరీరపరంగా నేను ఆస్తికుడుగా సాగుతున్నా, అంటే నమ్ముతున్నా అది ఉందని సాగుతున్న దశలు మళ్ళీ 3 విధానాలుగా ఏర్పడినాయి. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, 3 విధానాలు వచ్చినాయి అక్కడ. ఇవి కూడా మళ్ళీ ఆ తత్వాలే. అంటే ఇవన్నీ మనుషులు ఆ విధానాలలో నడుస్తూ సృష్టిని పరిశీలిస్తూ తనను పరిశీలించుకుంటూ తనకు సృష్టికి అన్వయాన్ని కల్పించుకుంటూ నడుస్తున్నప్పుడు ఏర్పడినటువంటి విధానాలు మళ్ళీ తత్వాలు ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. ఇవి హిందూ తత్వశాస్త్రంలో వేదాంతము అనే దాంట్లో ఈ విభాగాలు మళ్ళీ ఏర్పడినాయి. ఈ తత్వాలనే సిద్ధాంతాలు అంటారు, ఫిలాసఫీ అంటారు. ఇవే వీటిలో ఇంకా కొంచెం మతాలు అన్నారు. అంతే, మొత్తం అంతా తత్వమే. ఇందులో ఏంటి ఈ 3 సిద్ధాంతాలు ఏంటంటే అద్వైతము. ఫస్ట్ అద్వైతము అంటే ఏంటి? ఉన్నది ఒక్కటే. అంటే అసలు ముందు మనం ద్వైతం నుంచి వెళ్తే మనకు అర్థమవుతుంది. ద్వైతము అంటే ఏంటి? ఏదో సృష్టి కారణభూతమైన శక్తి ఉంది, దాన్ని మనం దేవుడు అని పిలుస్తున్నాం. ఆ భాషలోనే మాట్లాడుకుందాం. దేవుడు అన్నప్పుడు దేవుడు వేరు, జీవుడు వేరు, వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరు. దేవుడు అనేది ఒక పరమాద్భుతమైనటువంటి శక్తి. ఆ పరమాద్భుతమైనటువంటి శక్తికి స్థాయికి ఎప్పటికీ జీవుడు వెళ్ళలేడు. కానీ ఈ జీవుడు ఆ దేవుడికి సంబంధించినటువంటి ఈ ప్రకృతి మొత్తం పూర్తిగా ఆ దేవుడి ఆధీనంలోనే ఉంటది. ఈ జీవులందరూ కూడా దేవుడి ఆధీనంలోనే ఆధారపడి ఉంటారు. సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడో భగవంతుడో, ఆ కర్త వేరుగా ఉంటాడు, జీవుడు వేరుగా ఉంటాడు. ఈ జీవులన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. ఇందులో ఉత్తమంగా బతికినటువంటి జీవులు ఆ దేవుడికి సంబంధించిన లోకాలను పొందగలుగుతారు. ఇక్కడ ఆ భగవంతుడు యజమాని, భక్తుడు సేవకుడు అనేటువంటి భావనలో ఉంటుంది. అందుకని అక్కడ శరణాగతి చెందమని చెబుతూ ఉంటారు. ఆయన ప్రార్థించు, అర్చించు, వెళ్ళిపోయి. ఇది అక్కడ యజమాని సేవకుడు అనుకోండి, భగవంతుడు భక్తుడు అనుకోండి. అలా రెండు భేదాలు ఎప్పటికీ అవి సమసిపోవు. ఏది ద్వైతం ఎలా చెబుతుంది? విశిష్టాద్వైతం ఏం చెబుతుంది అంటే జీవుడు, ప్రకృతి మరియు పరమాత్మ వేరువేరుగా ఉన్నప్పటికీ అన్నీ ఒకే పరమాత్మలో భాగం. ఇంచుమించు దైవం అలాగే ఉంటది, ఏది ద్వైతము అలాగే ఉంటది, కానీ కొంచెం తేడా అంతే. భగవంతుని శరీరంలాగా జీవులు, ప్రకృతి ఉంటాయి. భక్తి ద్వారా భగవంతుని సేవించి ఆయనలో నీలమవడం. అంటే ఆ భగవంతుడిని వాళ్ళు ఒక ఆకృతిలో ఉండి ఆ భగవంతుడి లోకంలో మనం వెళ్ళిపోతామని చెబుతారు. వైకుంఠం, మా భగవంతుడికి ఒక లోకం ఉంది, వైకుంఠం లేదా కైలాసం. అంటే ఫలానా అని చెప్పట్లే నేను. విశిష్టాద్వైతం ఎక్కువగా కూడా విశిష్టాద్వైతం అనేది నడిచేది వైష్ణవ సాంప్రదాయం మొత్తం విశిష్టాద్వైతంలో నడుస్తూ ఉంటుంది. ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి మనం ఆరాధించుకుంటూ వెళ్తాం. మనం ఎప్పటికీ ఆయనలో కలిసిపోవటం, ఆయన అంతటోళం. అంటే ఆ దేవుడికి ఒక ఆకృతి ఉంటుంది, ఆయనే సృష్టికి కారకుడు, ఆయనకి లోకం ఉంటుంది. ఆ లోకంలో ఏదైనా మళ్ళీ జీవుడు దేవుడు వేరు అనే భావన కొంచెం సూచించబడుతూ దేవుడికి మళ్ళీ జీవుడికి బాగా దగ్గర సంబంధం ఉందని చెప్పబడుతూ ఉంటుంది. ద్వైతము అంతే చెప్పబడింది. కానీ అదొక పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈశ్వరుడు. మనం పూర్తిగా వెళ్ళిపోయి ఆయనలో కలిసిపోవడం కుదరదు. కాకపోతే ఆ ఈశ్వరుడు దగ్గర మనం ఉండొచ్చు, ఆయన కీర్తిస్తూ ప్రార్థిస్తూ భక్తి చేసుకుంటూ ఎప్పుడు జీవులు ఉండొచ్చు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. విశిష్టాద్వైతంలో కూడా అలాగే చెప్పబడుతుంది. కానీ ఈ జీవుడు ఆయనకి బాగా దగ్గరగా వెళ్ళవచ్చు, ఆయన లోకంలో ఆయనతో ఉండవచ్చు. ఒకవేళ ఆ రూపదేవుడిలో లీనమైపోవచ్చు. అక్కడ దేవుడు ఆకృతి ఉంటుంది, రూపం ఉంటుంది. అది ప్రత్యేకంగా విష్ణువు నారాయణుడు అని చెప్తారు. వైష్ణవం అందుకే ద్వైతం మధ్వాచార్యులు వారు ప్రతిపాదించారు. అసలు ఊరిన ప్రతిపాదనలకు ఎవరని చెప్పారనుకోండి, ద్వైతాన్ని బాగా ప్రచారం చేసింది మధ్వాచార్యులు వారు. విశిష్టాద్వైతాన్ని అంటే వైష్ణవ తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన వారు రామానుజులు వారు. అంటే ఆ కాలాల్లో వచ్చినాయి అంతే. కానీ ఇవి మనిషికి రెండు కరెక్టే. ముందు ద్వైతంలో దేవుడు వేరు నేను వేరు అని దేవుడిని భక్తితో కర్మకాండలు చేస్తూ సాగుతాం. ముందు కర్మకాండలు మొదలు పెడతాం. దేవుడికి మనం ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ద్వైత భావన, దేవుడు వేరు నేను వేరు అని.
అక్కడ కర్మకాండలు చేసుకుంటూ వెళ్తాం. దేవుడికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు, దేవుడికి నచ్చుది, దేవుడికి నచ్చవు, మంచిగా ఉంటే దేవుడికి నచ్చుద్ది, దేవుడిని ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా అర్చించాలి, దేవుడికి సమర్పించాలి. అలా తద్వారా దేవుడిని నన్ను రక్షిస్తూ ఉంటాడు, దేవుడు నాకు ఎప్పుడు రక్షకుడుగా ఉంటాడని భావించుకుంటూ మొదటి అడుగు వెళ్తామే, అది ద్వైతము ఎవరికైనా అంతే. తర్వాత విశిష్టాద్వైతం. కర్మకాండం నుంచి ఇంకా భక్తి భావన విపరీతంగా పెరిగి ఆ భగవంతుడు, ఆ భగవత్ శక్తి. ఇప్పుడు అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో కీర్తనలు రాసి అలా వెంకటేశ్వర స్వామిలోనే నేను లీనమైపోయాను. అలా రామదాసు రాముడి మీద ఎన్నో కీర్తనలు రాసి, భక్త మీరాబాయి కృష్ణుడి మీద ఎన్నో కీర్తనలు రాసి నేను ఆ కృష్ణుడిలో లీనమైపోయాను, నేను వెంకటేశ్వర స్వామిలో లీనమైపోయాను, నేను శ్రీరామచంద్రుడిలో లీనమైపోయాను. అలా ఎవరికి నచ్చినటువంటి దేవాయ దేవతలకు సంబంధించి విపరీత భక్తి భావాన్ని మానసికంగా కల్పించుకొని నేను ఆ రూపంలో లీనమైపోతున్నాను అనేది విశిష్టాద్వైతం. ఆ రూపదేవుడా రూపదేవత. ఇంకా దాన్ని విశేషంగా పరిశీలించుకుంటూ వెళ్తే దానికి సంబంధించిన గ్రంథాలు, ఆ దేవుళ్ళ లోకాలు కూడా ఉన్నాయి. అసలు అంత అక్కర్ల మనిషి నడకకి తీసుకుంటే ఫస్ట్ ద్వైతం, దేవుడు వేరు నేను వేరే అని వెళ్తాం. ఆరాధించుకుంటూ దగ్గరికి వెళ్ళి దైవీ గుణాలు తెలుసుకుంటూ వెళ్ళిన కొద్దికి దైవత్వం మీద భక్తి పెరిగి ఆ భగవంతుడి మీద, భగవంతుడికి నాకు కలయిక ఏర్పడి ఒక ప్రేమానుబంధాలు ఏర్పడినప్పుడు దాన్ని భక్తి. నేను ఆ తత్వంలో లీనమైపోయాను అన్నంతగా వెళ్ళిపోతాం. అక్కడే మతాలు వచ్చినాయి. నాకు ఈ దేవుడే నచ్చుతాడు, నాకు ఆ దేవుడు నచ్చడు, నాకు ఈ తత్వమే నచ్చుతుంది, ఆ తత్వం నచ్చదు, నాకు కృష్ణుడు నచ్చినంతగా రాముడు నచ్చడు, నాకు రాముడు నచ్చినంతగా ఇంకో దేవుడు నచ్చడు. అలా నాకు హనుమంతుడు బాగా నచ్చుతాడు, హనుమంతుడు రాముడికి బొంటైనా సరే. అయితే ఇక్కడ ఘర్షణ కాదు, మానసికమైనటువంటి ఆ క్వాలిటీస్. హనుమంతుడు క్వాలిటీస్ బాగా నచ్చినాయి నాకు, కృష్ణుడు క్వాలిటీస్ బాగా నచ్చినాయి నాకు, రాముడు క్వాలిటీస్ బాగా నచ్చినాయి నాకు. విశేషమైనటువంటి గుణతత్వాలను ప్రేమిస్తాను, అది నా తత్వాన్ని బట్టి ఉంటుంది. అదే భక్తి అంటే భగవంతుడి మీద భక్తి. విశిష్టాద్వైతం అండి. భగవంతుడు అని నడక మొదలు పెట్టడం, భగవంతుడు ఉన్నాడని నడక మొదలు పెట్టడం, భగవంతుడు వేరు నేను వేరు అనుకోవడం ద్వైతం. ఆ భగవంతుడి పట్ల ఆసక్తి కలిగి ఆ భగవతత్వానికి హత్తుకుపోవటం, భక్తి కలగటం విశిష్టాద్వైతం. అయ్యో అసలు ఆ దేవుడు వేరు నేను వేరు కాదు, సముద్రములో నీటి బొట్టు కలిసిపోయినట్టుగా. సముద్రంలో నీటి బొట్టు ఎలా కలిసిపోతుందో అలా కలిసిపోయినట్టుగా. అంటే సముద్రంలో ఇంకొక నీటి బొందు కలిసిపోయింది అనుకోండి, విడదీయటానికి కుదరదు. అలా భగవంతుడిలో నేను కలిసిపోతాను. అదే అప్పుడు భగవంతుడికి రూపం లేదు, అదే అద్వైతము. అసలు రూపాలు అనేవి లేవు. ఇంకా అక్కడ ఉన్నదంతా ఒకటే తత్వము, నేను అందులో కలిసిపోయాను, మొత్తం ఉన్నదంతా ఒకటే. ఆ శక్తికి భిన్నంగా ఏది లేదు. అప్పుడు అది జీవుడు పరమాత్మ, పరమాత్మ అన్నారు, ఆత్మశక్తి బ్రహ్మము. ఇంకా లేనది అందులో లీనమైపోయాను అంతే. అంతకంటే ఇందులో ఒక మాటలో చెప్పాలంటే మన శరీరము ఏదుందో, శరీరము అనే భావనలో సాగుతున్నప్పుడు వేరువేరు భావన ద్వైతము. నా శరీరంలోనే మనసు ఏదున్నదో, మనసుకు అన్ని వేరువేరు అని తెలుస్తూ ఉంటాయి, కానీ అన్ని మనసులోనే కలిసి ఉంటాయి. మనకు సంబంధించిన ఆలోచనలు అన్ని మనసులోనే ఉన్నాయి. మొత్తం ఆలోచనల సమూహము మనసు. అందులో దేవుడు, మతము, మార్గము, భౌతికము అన్ని మనసులోనే ఉన్నాయి. అందులోంచి ఆలోచన వచ్చి కదిపితే తప్ప శరీరం కదలలేదు, అసలు ఎరుకే ఉండదు. అదే విశిష్టాద్వైతము. అక్కడి నుంచి మన ప్రాణశక్తికి వెళ్ళిపోతే, ఇప్పుడు మనసు శరీరము రాత్రిపూట నిద్రపోయినాయి, మనసు ప్రాణశక్తిలో లీనమైపోయింది, నిద్రలోకి వెళ్ళినాం. అప్పుడు ఎక్కడున్నాం? ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం. శరీరము మనసులు లేవు, ఏమీ లేదు, అసలు ఉన్నదంతా ఒకటే స్థితి. అక్కడ నేనన్న భావన కూడా లేదు, వేరు భావన లేదు, సృష్టి లేదు. అదే అద్వైతము. ఉన్నది ఒకటే. ఆ ఉన్నది ఒకటేని మెలకువలో తెలుసుకుంటే అద్వైతము. అదే బ్రహ్మము, అనంత ఆత్మశక్తి. ఇవన్నీ జీవుడి స్థితులే. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంప్రదాయాన్ని, సిద్ధాంతాన్ని, మతాన్ని పట్టుకొని ముందుకు సాగుతున్నారు, అంతే, ఏం లేదు. ఒకే మనిషి ఈ విధంగా నడుస్తాడు, అంతే. కాబట్టి ఆ నడకలో ఎవరికి వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాలను పట్టుకొని ఆ మతాలు ఏర్పరచుకుంటూ వెళ్ళిపోయారు. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము. కానీ జీవుడి నడక ఇలాగే ఉంటుంది. అసలు ఆస్తికత్వము, నాస్తికత్వం, అది కూడా జీవుడి నడక అలాగే ఉంటుంది. శరీరపరమైన భావం అంతా నాస్తికత్వము. శరీర సంబంధంగా ఏదైనా మనం నమ్మాలంటే కంటితో చూడాలి. అందుకే ప్రార్థనాలయాలు నిర్మించుకున్నాం, కంటికి కనపడేట్టు.
అందులో దైవ ప్రతిమలు పెట్టుకున్నాం, దైవ ప్రార్థనలు పెట్టుకున్నాం. అంటే శరీరంతో చేసే విధంగా, పంచేంద్రియాలకి అందే విధంగా, పంచేంద్రియాలతో కదిలే విధంగా, పంచేంద్రియాలకి దేవుణ్ణి అందించే విధంగా మనమే ఏర్పాట్లు చేసుకున్నాం. ఎందుకని? నాస్తికత్వం. లేదా శరీరం నమ్మదు. శరీరం నమ్మాలంటే శరీరం నమ్మేటట్టే ఏర్పాట్లు చేసుకున్నాం. నాస్తికత్వము, ఆస్తికత్వము, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ఇవన్నీ కూడా మనిషి యొక్క నడకలో. అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కో దాన్ని బలంగా పట్టుకొని ముందుకెళ్ళిపోయారు. అవి శాఖలుగా ఏర్పడినాయి, అనేక శాఖలుగా ఏర్పడినాయి. ఒక్కొక్క చోట ఇప్పుడు ఆస్తికత్వము, నాస్తికత్వము ఒకదాన్ని ఒకటి విభేదిస్తున్నటువంటిదా? అంటే ఆస్తికత్వం అంటే ఏంటి? ఉన్నదని నేను నమ్ముతున్నాను, ఇది ఆస్తికత్వం. నాస్తికత్వం అంటే లేదని నేను నమ్ముతున్నాను అన్నాడు. లేదని నేను నమ్ముతున్నాను అని చెబుతుంది శరీరం. మనలోనే శరీరపరంగా లేదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకు? నాకు కనపట్టలేదుగా, నాకు వినపట్టలేదుగా. మీరు చిన్నపిల్లలతో ఎవరిదైనా ఆర్గ్యుమెంట్లు పెట్టుకోండి. చిన్నపిల్లలు అంటే జ్ఞానంలో చిన్నపిల్లలతో ఊరుకోండి, మీ పిచ్చికని ఏముంది, అక్కడ ఏం కనపడుతుందని వాదించేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. వాళ్ళే అనుభవం పెరిగి, జీవితంలో వయసు పెరిగి, కార్యకారణ సంబంధాలు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ భక్తులు అవుతారు, జ్ఞానులు అవుతారు. భక్తులు అంటే వీళ్ళందరూ వాదిస్తున్నప్పుడు ద్వైతము, నాస్తికులు. వీళ్ళందరూ భక్తులైనప్పుడు విశిష్టాద్వైతము. వీళ్ళందరూ జ్ఞానులైనప్పుడు అద్వైతము. నాస్తికులే ఆస్తికులు అవుతారు. ఇప్పుడు కూడా మన శరీర తత్వము నాస్తికత్వమే, మనలో ఉన్న ప్రాణశక్తి తత్వము ఆస్తికత్వమే. కానీ ఆస్తికత్వమైన ప్రాణశక్తిని నిరూపించడం కుదరినప్పుడు అది నాస్తికత్వములా కనపడుతుంది. అలా నడుస్తున్నారు అంతే. అందుకని భావాలుగా ఏర్పరచుకున్న విషయాలు ఒక్కోదాన్ని ఒక్కొక్కళ్ళు బలపరుచుకున్నారు అంతే. ఇప్పుడు ఉన్నంతలో బ్రీఫ్ గా విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. అంటే నాకు తెలిసింది మీకు బ్రీఫ్ గా చెబుతున్నాను. ఇప్పుడు మతాలు అన్నప్పుడు ఇందాక తత్వమే, ఎవరు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఆ తత్వము అనేది ఎవరు వాళ్ళు ఏది నమ్మారో వాళ్ళు మతాలుగా ఏర్పరచుకున్నారు. అలా మతాలుగా ఏర్పరచుకున్నప్పుడు ఆ మతాలకు ఒక దేవుళ్ళు, దేవతలు, విధానాలు, పద్ధతులు వచ్చినాయి. ఇందాక చెప్పుకున్నటువంటి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము కూడా ఆ ఫిలాసఫీలోదే. కానీ మొత్తం తత్వాన్ని అర్థం చేసుకునే అంత శక్తి ఎవరికి లేదు. ఎవరికి నచ్చిన దాన్ని, ఎవరికి అర్థమైన దాన్ని, ఎవరు నమ్మిన దాన్ని వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ పట్టుకెళ్ళిన దాంట్లో అసలు మనకి ఇప్పుడు మతాలు ఎన్ని ఉన్నాయి అంటే అబ్బో అనేక రకాలుగా. అంటే ఏం లేదు, ఎవరికాళ్ళు ఒక చిన్న సిద్ధాంతం ఏర్పరచుకొని ఒక మతమని కొత్త గురువులు వచ్చి కొత్తది కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే పేర్లు చెప్పి ఎవరినో మనం కించిపరిచినట్టు ఎందుకు, మనకేం వ్యతిరేకత లేదు. మనం అసలు విషయం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు అసలు బాగా అధికంగా ఆదరించి, అధికంగా అంగీకరించేటువంటి మతాలు ఏంటి? ఇప్పుడు మనం ఉన్న చోట, మనం ఉన్న ప్రాంతంలో హిందూ మతం చెప్పబడుతుంది. అసలు హిందూ మతం కాదు, దీనికి ముందు ఇది సనాతన ధర్మము, ఇది మతం కాదు. అసలు భారతదేశంలో మతం లేదు, సనాతన ధర్మము. అయితే హిందూ మతం అని ఎందుకన్నారంటే సింధు పరివాహక నదీ ప్రాంతంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏ పరిపాలకుల కాలంలో జరిగిందో ఒక భౌగోళికమైనటువంటి పేరుని ఇవ్వటానికి ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నదంతా హిందూ మతంగా, సింధుని హిందూ అని పిలిచి హిందూ మతంగా ఆవిర్భవించిందని కొంతమంది మహాత్ములు చెబుతారు. కానీ హిందూ మతం అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు బౌద్ధ మతం ఉంది, బౌద్ధ మతం, జైన మతం, ముందు మతాలు చెప్పుకుందాం. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం, ఈ నాలుగింటికి జన్మస్థలం ఏంటి అంటే ఇక్కడే, భారతదేశమే. ఇవి ఇక్కడే పుట్టినాయి. అన్నింటిలోనూ దగ్గరతనం ఉంటుంది. అందులో కొన్ని విషయాలు విభేదించుకుంటూ ఉంటారు, కానీ అవి పుట్టింది భారతదేశంలోనే. ఈ నాలుగు మతాలకి జన్మస్థలం ఇదే. అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చారు మనుషులు, వలస వచ్చారు. అనేక చోట్ల నుంచి మనుషులు అనేక దేశాలకు వెళ్ళడం, కలవడం జరిగింది. అలా వచ్చినప్పుడు ఇస్లాం, క్రైస్తవ మతాలు వచ్చినాయి. ఇస్లాం అంటే ముస్లిమ్స్, క్రైస్తవం అంటే క్రిస్టియానిటీ. ఇవి ఇప్పుడు అంటే మేజర్గా ఉన్నాయి. మేజర్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నీ ఏంటి మతాలు అంటే క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది, హిందూ మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది, సిక్కు మతం ఉంది. అయితే చాలా తక్కువ శాతంలో జైన మతం, సిక్కు మతం, బౌద్ధ మతం తగ్గిపోయింది. ఇప్పుడు హిందూ మతం మన ప్రాంతంలో ఎక్కువ ఉంది. అన్ని చోట్ల కొద్దిగా ఉన్నాయి. అన్ని చోట్ల కొద్దిగా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఎక్కడికక్కడ ఇప్పుడు
ఈ భారతదేశంలో పుట్టని మతాలు ఏంటి అంటే ఇస్లాం, క్రిస్టియానిటీ. వేరే చోట్ల పుట్టినాయి, వేరే దేశాల్లో పుట్టినాయి. అయితే ప్రపంచం అంతా కలిసిపోయి ప్రపంచ ప్రజలందరూ ఇప్పుడు విమాన సౌకర్యాలు వచ్చి, రవాణా సౌకర్యాలు వచ్చి, ఇటువాళ్ళు అటు వెళ్ళి అటువాళ్ళు ఇటు వచ్చి ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అనేటువంటి తత్వంలో మానవ జాతిగా అందరం కలిసి ఉన్నాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు కానీ, జీవన విధానాల్లో బ్రతుకు తెరువుకు కానీ, వివాహాలకు కానీ అన్నింటికీ అందరం కలిసిమెలిసి ఉన్నాం. కట్టుకోవటానికి, తినటానికి, తాగటానికి అన్నిటికీ కలిసిమెలిసి ఉన్నాం. ఒక మతాలుగా, ఆచార సాంప్రదాయాలుగా విడివిడిగా ఉన్నాం. ఎవరి ప్రార్థనాలయాలు వాళ్ళు కట్టుకుంటున్నాం, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు పాటించుకుంటున్నాం, ఎవరి దేవుడు వాళ్ళకే అంటున్నాం, ఎవరి మతం వాళ్ళకే అంటున్నాం. అలానే ఒకే సందులో అందరం ఇల్లు కట్టుకుంటున్నాం. ఏ దేశంలో అయినా అంగీకారంగా సాగుతుంది. అన్ని దేశాల వాళ్ళు ఇతర మతాలను గౌరవిస్తారు. అందరూ అన్ని మతాల వాళ్ళు ఇతర మతాలను గౌరవిస్తారు. అన్ని దేశాల వాళ్ళు ఇతర మతాలను గౌరవిస్తారు, కలిసిమెలిసి ఉంటారు. అయితే ఇందులో గొడవలు పడుతున్నారని ఫస్ట్లో కూడా చెప్పాను. గొడవలు పడే వాళ్ళు ఎవరు అంటే మతతత్వము అర్థం కాని వాళ్ళు, ఫిలాసఫీ అర్థం కాని వాళ్ళు, జ్ఞాన స్థాయి వరకు రాని వాళ్ళు. అంటే వాళ్ళు ఊరుకునే ఒక తత్వాన్ని పట్టుకొని ఇదే నిజం అనుకున్నారు, పరిశీలనగా లోపలికి వెళ్ళటం లేదు. అంటే ద్వైతంలో ఉండిపోయారు. ఒక మాటలో చెప్పాలని, ద్వైతం అనుకోండి, నేను వేరు నువ్వు వేరు. అంటే ఇక్కడ దేవుడు వేరు జీవుడు వేరు అని చెప్పట్లా నేను ద్వైతంలో. అసలు నా మతం వేరు నీ మతం వేరు, ఎప్పుడు ద్వంద్వ భావన, నువ్వు వేరు నేను వేరు, శరీర భావన, అంత వేరు భావన. ఆ వేరు భావన నుంచి విద్వేషాలు తెచ్చుకుంటున్నారు, అయిష్టాలు తెచ్చుకుంటున్నారు, మాదే కరెక్ట్ అంటున్నారు. అంటే ఇక్కడ నుంచి ఇంకా అహంకారం, మూర్ఖత్వం, అజ్ఞానం ఇవన్నీ వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఇలా అజ్ఞానం వచ్చినా, మూర్ఖత్వం వచ్చినా, అహంకారం వచ్చినా, నీ మతం వేరు నా మతం వేరు అన్నా వీళ్ళంతా తాత్వికులు కాదు, తత్వవేత్తలు కాదు. వీళ్ళందరూ అజ్ఞానులు, మూర్ఖంగా దాన్ని పట్టుకెళ్లారు తప్ప మొత్తం మత సిద్ధాంతాలను తెలుసుకున్న వాళ్ళు ఎవరు గొడవపడరు. ఎందుకంటే ఏ మతానికైనా మూలం ఏంటి అంటే అభిప్రాయ భేదాలు కొద్దిగా ఉండొచ్చు తప్ప ఏ మతానికైనా మూలం మనుషులందరూ ఒకటే, మనుషులందరూ కలిసి ఉండటమే. ప్రతి మతము మనుషులందరూ ఒకటే అని చెప్పుద్ది. దానికి సంబంధించిన దేవుడు వేరని చెప్పొచ్చు, సృష్టి విధానం వేరుగా చేశాడు మా దేవుడు అని చెప్పొచ్చు, కానీ మనుషులందరూ ఒకటే. మా దేవుడు తాలూకానే మనుషులు మొత్తం, విశ్వం మొత్తం మా దేవుడు తాలూకానే అని చెప్తుంది. మనుషులందరూ కలిసిమెలిసి ఉండమని చెబుతుంది. అందుకని ఒక సంపూర్ణంగా పూర్తి తాత్వికంగా మొత్తం మతం గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు, మొత్తం ఆ మతతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరితో గొడవలు పడరు. ఊరిని పైకి మతం పేరు చెప్పుకొని మామూలు మనుషుల్లాగా బతికేసే వాళ్ళందరూ గొడవలు పడతా ఉంటారు. ఎందుకని వాళ్ళు తాత్వికులు అవ్వలేదు, ఫిలాసఫర్స్ అవ్వలేదు, జ్ఞానులు అవ్వలేదు, ఆ తత్వం తెలుసుకోలేదు. అది ఇప్పుడు ఇందులో ఒక్కొక్కళ్ళు మళ్ళీ అనేక రకాలుగా ఉంటారు. ఈ అనేక రకాలుగా ఉన్నటువంటి ఇప్పుడు హిందూ మతం ఉందనుకోండి, ఇందాక హిందూ మతం గురించి చెప్పాను. హిందూ మతం అనేది అసలు మతమే కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మము దానికి మూలము. హిందూ మతం తర్వాత పేరు మార్చారు అంతే. ఇప్పుడు ఊళ్ళకి పేర్లు మారుస్తూ ఉంటారు. కొత్త గవర్నమెంట్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు పెంచారు, జిల్లాలు పెంచుతూ ఉంటారు. జిల్లాలు పెంచినప్పుడు ఉన్న జిల్లానే విడగొట్టి ఇంకో జిల్లా పేరు పెడతా ఉంటారు. అలా ఊర్ల పేర్లు మారుతూ ఉంటాయి, కాలగమనంలో అన్ని మారుతూ ఉంటాయి. అలాగే సనాతన ధర్మము అని ఒకటి ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు. సనాతన అంటే అతి పురాతన, అత్యంత నూతనమైన, ఒకటే మీనింగ్ ఆ పదంలో. అత్యంత పురాతనమైంది కానీ ఎప్పటికీ నూతనమైంది. ఎందుకని అది మనుషులకు సంబంధించిన విషయాలు చెబుతున్నారు. ఎంత పురాతనమైందంటే మానవ జాతి ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి ఉంది సనాతనము. ఎంత నవీనమైంది అందులో చెప్పబడిన అంశం అంటే మానవ జాతి ఉన్నంత వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనుషుల గురించి చెప్పబడిన విషయాలన్నీ మనుషులకు ఉపయోగపడేవేగా. మనిషి నీతి నిజాయితీలతో బతకమని చెబుతున్నప్పుడు అది ఎప్పటికీ ఉపయోగపడేదేగా. మనుషులు వస్తువులు మారచ్చు, నాగరికత పేరుతో బట్టలు మారచ్చు, తిండి మారచ్చు, జీవన విధానాలు మారచ్చు, ఇళ్ళు మారచ్చు, రోడ్లు మారచ్చు, వాహనాలు మారచ్చు, కానీ నీతిగా బతుకు, నిజాయితీగా బతుకు, ధర్మంగా బతుకు, మంచిగా బతుకు అని ఇటువంటి విషయాలు ఎలా మార్పే ఉంది అందులో. కాబట్టి అలా చెప్పబడింది. ధర్మము, బాధ్యతలు, కర్తవ్యములు, దేశకాల పరిస్థితుల నుంచి ధర్మాలు పాటించడం, ఇది మొదటి నుంచి మానవులు ఏర్పరుచుకుంటూ వస్తుంది మానవ జాతి. అలా ఏర్పరుచుకుంటూ వస్తున్న దాంట్లో అక్కడక్కడ ఎవరో మళ్ళీ పొరపాట్లు తప్పులు చేసుకుంటూ వస్తారు. మనుషుల్లోనే దుర్మార్గులు ఉంటారు. అలా వస్తున్న దానికి సనాతనము అని పేరు పెట్టుకున్నారు. సనాతన ధర్మము, మతము కాదు. ధర్మము అంటే ఏంటి? మనిషి ఆచరించవలసింది. ధర్మం మనుషులకి తప్ప ఎక్కడ ఉండదు. ధర్మము అనేది మనుషులు ఆచరించవలసినది.
ఆ ధర్మం ఇది, మనుషులు ఇలా ఉండాలి అని మనమే పెట్టుకున్నాం. కుటుంబ వ్యవస్థ పెట్టుకున్నాం. దీనికి ముందు కుటుంబ వ్యవస్థ లేదు. మనం కూడా జంతువుల్లాగానే బతికేవాళ్ళం. వాయు వరసలు లేవు, పద్ధతులు లేవు, విధానం లేదు. తర్వాత మనం పెట్టుకున్నాం, కుటుంబ వ్యవస్థ పెట్టుకొని, వాయు వరసలు పెట్టుకొని, ధర్మాలు పెట్టుకొని, దేశకాల పరిస్థితుల్లో ధర్మాలు ఇలా ఉండాలి, ఇలా ఆచరించుకోవాలని వాటిని ఇంకా నవీకరించుకుంటూ గవర్నమెంట్ చట్టాలు చేసుకుంటూ వాళ్ళ భౌగోళిక పరిస్థితుల ప్రకారం, వాళ్ళ దేశాల ప్రకారం, వాళ్ళ మతాల ప్రకారం అలా ఇంకా ముందుకెళ్తుంది అది. అయితే సనాతనం అన్నప్పుడు అప్పటికి అసలు మతాలు ఏర్పడలేదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మానవ జాతి పెట్టుకుంది ముందు నుంచి, మనుషులకి చెప్పుకుంటూ వస్తున్నారు. మన ముందు తరాల వాళ్ళు మనకు చెప్పినట్టుగా. కానీ మతములు ఆవిర్భవించక ముందు ఉన్నది సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మమునే హిందూ మతం అని పిలిచారు. అందరూ కలిసిమెలిసి బతికేటువంటి విధానంలో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఏర్పడిన మతాల్లోంచి వచ్చారు. ఇక్కడ ఉన్నోళ్ళు ఆల్రెడీ సాగుతున్నటువంటి దానిలో ఉన్నారు. అక్కడ ఏర్పడినటువంటి మతాలు ఎక్కడోళ్ళు కలిసి మతాలకు పేర్లు పెట్టుకునేటప్పుడు ఇక్కడున్న సనాతన ధర్మానికి హిందూ మతము అని పేరు పెట్టారు. అయితే ఏదైనా మొదటి నుంచి ఉన్నది హిందూ మతం. ప్రతి మతంకి ఆవిర్భావానికి ఒక మూల పురుషుడు ఉన్నాడు. ఆ మతం ఎప్పుడు ఆవిర్భవించింది అనే దానికి డేట్లు ఉన్నాయి. కానీ హిందూ మతానికి మూలానికి వెళ్తే సనాతన ధర్మం ఉంటుంది. దానికి ఒక ఆవిర్భావానికి ఒక మూల పురుషుడు ఉండడు. ఎవరో ఒక ఆయనతో అది స్టార్ట్ అయింది, ఒక ఆవిడతో అది స్టార్ట్ అయింది అని ఉండదు. మానవ జాతి ముందు నుంచి అన్నీ ఉంటాయి. మానవ జాతికి సంబంధించినటువంటి మొదటి నుంచి అవసరమైనటువంటి బోధనలు ఉన్నాయి. అంటే అప్పుడు ఆదిమ మానవుడి నుంచి వస్తున్నప్పటి నుంచి అవసరమైన విషయాలన్నీ ఉన్నాయి. అందులో మళ్ళీ ఇప్పుడు మోడరేట్ మానవుడికి అనుకూలంగా అటు మాడిఫై చేసుకుంటూ జీవించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఈ మధ్యలో మతాలు ఏర్పడినాయి. అలా దీన్ని హిందూ మతం అని బయట నుంచి వచ్చిన వాళ్ళు పేర్లు పెట్టారు. వాళ్ళ దేశాల్లో అప్పుడు కొన్ని మతాలు ఏర్పరుచుకున్నారు మళ్ళీ. అలా రకరకాలుగా జరిగింది ఇదంతా. ఇది ఎవరు స్పష్టంగా నిర్ధారించి చెప్పగలిగింది కాదు. కానీ తత్వముగా ఏ మతమైనా కొంత తత్వాన్ని దానిలో ఇముడ్చుకుంది. సృష్టి తత్వాన్ని, మానవ తత్వాన్ని, ప్రకృతి తత్వాన్ని గమనించుకుంటూ వెళ్ళి దాని మూల కారణాలను వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అది తత్వము. ఆ తత్వమే కొంత తత్వము మతమైంది. సంపూర్ణంగా ఇప్పుడు సనాతన ధర్మము లేదా ఇప్పుడు హిందూ మతం అనబడుతున్న దాంట్లో అన్ని మతాలు చెబుతున్నటువంటి విధానాలు ఒక్కొక్క స్టెప్లో ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఆ మతాలలో ఏం చెప్పబడుతున్నారో అవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టెప్లో ఆచరింపబడుతూ ఉంటాయి. అయితే ఇది హిందూ మతం కాదు. అక్కడ పక్కన మతాలని పిలిచారు కానీ దీన్ని కూడా మతం అని పిలుస్తున్నారు. అలా ఎవరికాళ్ళు మళ్ళీ వీటి గురించి విశిష్టతలు తెలియని వాళ్ళు, లోతుగా వెళ్ళి అది చదవని వాళ్ళు, ఇది హిందూ మతము కాదు సనాతన ధర్మం అంటే మానవుడు ఆచరించవలసిన విధములు, మానవుడు తెలుసుకోవలసిన విషయములు, మానవుడు జీవించవలసిన విధానము, మానవుడికి సృష్టికి ఉన్న సంబంధ బాంధవ్యము మొత్తంగా సంపూర్ణంగా చెప్పుద్ది. అది మొదటి నుంచి మానవులు చెప్పుకొస్తున్నారు. కానీ ఆ సంపూర్ణతను అర్థం చేసుకోకుండా ఎవరికి వాళ్ళు మత విధానాలు ఏర్పరచుకొని మతాలు పెట్టుకొని పద్ధతులు పెట్టుకున్నప్పుడు దీనికి కూడా పేరు పెట్టారు హిందూ మతం అని. అంతే. ఇది మతాలు అన్నప్పుడు దీనికి మతం అని పేరు పెట్టారు. మనుషులు అన్నప్పుడు ఇది సనాతన ధర్మము, మనుషులందరికీ సంబంధించింది. కాబట్టి ఏ మతాలలో ఏది చెప్పబడినా కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తీసేస్తే అన్ని మతాలలోని మూల సారాంశపు ఆచరణలన్నీ సనాతన ధర్మంలో కానీ హిందూ మతంలో కానీ ఒక్కొక్క స్టెప్లో పాటించబడుతూ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్లో ఇప్పుడు ఇదే హిందూ మతం సనాతన ధర్మం స్టార్టింగ్కి వెళ్తే ద్వైతము స్టార్టింగ్, అద్వైతము మధ్యలో కొంచెం ప్రయాణించినాక అద్వైతం భక్తి పెరుగుతుంది. అక్కడి నుంచి సంపూర్ణంగా అందులో లీనమైపోయినాక ద్వైతము స్టార్టింగ్, విశిష్టాద్వైతం మధ్యలో వస్తుంది. అంటే భక్తిని పెంచుకుంటుంది భగవంతుడి పట్ల. స్టార్టింగ్ ద్వైతం, జీవుడు వేరు దేవుడు వేరు, నన్ను రక్షించే వాళ్ళు ఎవరో ఉన్నారని కామన్గా వెళ్ళిపోతారు. అంటే సామాన్య ప్రజలందరూ ద్వైతంలో ఉంటారు. అది మానవ ఈ తత్వం అంతే తప్ప ద్వైతం అనే ఒక సిద్ధాంతం లేదు అక్కడ. మానవ తత్వం, నన్ను రక్షించే ఒక రక్షకుడు ఉన్నాడు, అది నాకు ఆ రక్షకుడి గురించి కూడా నేను పెద్దగా తెలుసుకుని ఒక నమస్కారం పెట్టి నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నప్పుడు అది ద్వైతం అంతే. అక్కడి నుంచి కొంచెం ఆ రక్షించే వాళ్ళు ఎవరో, ఆ దేవుడు ఎవరో, దేవతని భక్తి పెంచుకుంటూ విశిష్టాద్వైతం. అక్కడి నుంచి అసలు నేను ఆ శక్తి ఒకటే, ఆ దైవశక్తి, ఆ విశ్వశక్తి, సృష్టిశక్తి ఒకటే అని మొత్తం సంపూర్ణతను తెలుసుకుంటే అదే అద్వైతం. ఇవి ఆచరణలో వెళ్తున్నప్పుడు స్టెప్స్, ఎవరికాళ్ళు ఆ స్టెప్స్ని మధ్యలో పట్టుకొని ఇది ఎక్కడే ఇదే నిజం అనేటువంటిది వచ్చినప్పుడు అది మతం అయిపోయింది, అది సిద్ధాంతం అయిపోయింది, అది పద్ధతి అయిపోయింది, అది
దాన్నే పట్టుకు వేలాడటం అయిపోయింది. కానీ అవన్నీ మనిషి జీవితంలో ఉన్నవే, ఏది అబద్ధం కాదు. ఒక్కొక్క స్థితిలో ఒక్కోటి నిజం. ఆ స్థితి నిజాలను అర్థం చేసుకుంటూ చివరి వరకు ప్రయాణించాలి. అది సంపూర్ణత్వము, అదే ఆధ్యాత్మికత. ఇక్కడ ఆధ్యాత్మికము అంటే ఏంటంటే సంపూర్ణత్వము. మొట్టమొదటి స్థితి నుంచి, శరీర స్థితి నుంచి పూర్ణమైనటువంటి అనంత ఆత్మశక్తి స్థితి వరకు ప్రయాణం. అది ఎక్కడ ఉంది? బయట ఎక్కడా లేదు, నీ శరీరంలోనే ఉంది. నీ శరీరము, మనసు, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. దాన్నే ఆస్మిక శక్తి అన్నారు, దాన్నే బ్రహ్మం అన్నారు, దాన్నే దేవుళ్ళు దేవతల కింద చేశారు, దాన్నే మతాల కింద పట్టుకెళ్ళారు. దాన్నే ఆ విధానాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెట్టుకున్నప్పుడు అవి మతాలైనవి. ద్వైతమైంది, విశిష్టాద్వైతమైంది, అద్వైతమైంది, అనేక మతాలైంది. కానీ ఒకటే తత్వం, అది మనిషి తత్వమే, మనుషులకు సంబంధించింది. అందుకే మీరు గమనిస్తే మూలతత్వంగా మతాలన్నీ మనుషులకు సంబంధించినయే. మతాలు పెట్టుకున్నంత మనుషులే, మతాలు ఆచరించేదంతా మనుషులే. ఇది ఒక మానవ జాతికి సంబంధించినటువంటి విషయము. దానిలో సంపూర్ణత్వం దాకా వెళ్తారా వెళ్ళరా అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవలసినటువంటి విధానం. ఇప్పుడు ఈ మతాలలో మళ్ళీ ఇందాకేం చెప్పుకున్నాం, హిందూ మతము. ఇక్కడ మనం హిందూ మతంలో బౌద్ధ మతము, సిక్కు మతము, జైన మతము, ఇవన్నీ ఇక్కడే హిందూ మతంలో పుట్టినటువంటివి, భారతదేశంలో పుట్టినటువంటి, అంటే ఈ ప్రదేశంలో. భారతదేశం అనేది కూడా ఇప్పుడు ఉన్నది కాదు, ఎక్కడికక్కడ విడిపోతూ వస్తుంది. ఇప్పుడు ఈ రీసెంట్గా మనం చూస్తున్న కాలంలోనే మన పక్కన బంగ్లాదేశ్ విడిపోయింది, పక్కన పాకిస్తాన్ విడిపోయింది. అలా ఒకప్పుడు భారతదేశం, భారత ఖండము చాలా ఉండేది, చాలా దేశాలకు విడిపోయింది. అందుకని భారతదేశం అంటే ఈ చిన్న ముక్కని ఇప్పుడు మనం అనుకోవడానికి లేదు, పూర్వం చాలా వ్యాప్తిలో ఉండేది అది. ఇప్పుడు అంత దూరం వెళ్ళి మనం భౌగోళికాలు చెప్పుకోవడం కూడా ఆధ్యాత్మికతలు అంత అవసరం లేదు. అర్థం చేసుకోండి, ఊరికనే మనం ఎన్ని చెప్పుకున్నా, బయట విషయాలు ఎన్ని మాట్లాడుకున్నా, మనం ఇంతకీ మనం వెళ్ళవలసిన ప్రయాణం మన శరీరము, మనసు, ప్రాణశక్తి అంతే. మీరు ఎన్ని తెలుసుకున్నా బయట చేసేది ఏం లేదు. కావాలంటే మతాలు పట్టుగా వెళ్ళడొచ్చు అంతే. ఎలాడగా జ్ఞానం పెరిగిన కొద్దికి మళ్ళీ మనలోకి మనం వచ్చేయాలి మనిషి. ఇప్పుడు ఏ మతం పట్టుకు వెళ్ళాలంటే మీరు శరీరంతోనే జీవించాలి, శరీరంతో జీవించాలంటే ప్రపంచంలోనే జీవించాలి, ప్రపంచంలో మనుషుల మధ్య జీవించాలి. కాబట్టి మనుషుల నుంచి మనుషులకి సౌకర్యాలు కావాలి, మనుషులతోనే అవసరాలు ఉంటాయి, కాబట్టి మంచిగా జీవించాలి అందరూ. కామన్ పాయింట్ అది ఏ మతం చెప్పినా అంతే, ఇంక అది కామన్ పాయింట్. అక్కడి నుంచి మనసు లేకుండా మనిషి నడవలేడు. మనసు అన్నది ప్రధానమైనటువంటి విషయం కనుక ఆ మనసుతోనే మన అందరం నడవాలి కనుక మనసే మనకి శరీర నడకకే ప్రపంచ నడక, ప్రపంచంలో మనం జీవించడానికి అవసరం కనుక మనసులో ఉండేవన్నీ ప్రాపంచిక విషయాలే కనుక మనసుతో ఇవన్నీ నడుస్తూ ఉంటాడు. ఆ మనసుకు నచ్చిందాన్ని పట్టుకుంటాడు. మనసుకు నచ్చిన మతాన్ని, మనసుకు నచ్చిన విధానాన్ని, అంటే ఒక బట్టలను పట్టుకున్నట్టు, ఒక ఆహారాన్ని పట్టుకున్నట్టు, ప్రపంచంలో అనేక రకాల ఇష్టాలు అయిష్టాలుగా ఏర్పరచుకున్నట్టు మతాల్లో కూడా ఏర్పరచుకుంటాడు, దేవుళ్ళలో కూడా ఏర్పరచుకుంటాడు, అనేక విధానాలు సిద్ధాంతాల్లో కూడా ఏర్పరచుకుంటాడు. అది మనిషి తత్వం, అంటే పరిమిత భావంలో అలా అనిపిస్తుంది. అలా ఏర్పరచుకొని సాగుతూ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందామన్న ఆసక్తి కలిగినప్పుడు ఇదంతా ఒకటి అనేది అర్థమవుతుంది. అది శక్తి తత్వంగా ఒకటిగానే ఉంది, శరీరతత్వంగా అది భిన్నంగా ఉంది, కానీ శరీరం నశించిపోద్ది. మనోతత్వంగా కూడా అది భిన్నంగానే ఉంది, కానీ మనసు ఏకత్వాన్ని అర్థం చేసుకోగలదు, భిన్నత్వాన్ని అర్థం చేసుకోగలదు అని మానవ శక్తిని జ్ఞానశక్తిగా ఉపయోగించినప్పుడు ఏకత్వానికి వస్తాడు. అప్పుడు మనస్సు కూడా నిర్మూలనం అయిపోద్ది శరీర నశింపుతో. శరీరం ఉన్నంత వరకు మనసు తెలుస్తూ ఉంటుంది. ప్రాణశక్తి అనేది ఒకటి ఉన్నది అని మనం చనిపోవటము, మనం బతికొండటమే నిరూపిస్తుంది. ఆ మిగిలి ఉన్న తత్వం అలాగే ఉంటుంది, అది నశించదు, అది శక్తి తత్వము అన్నారు. అంతే, ఏం లేదు ఇక్కడ. అందులో అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదు. మిగిలి ఉన్న తత్వం ఒకటి ఉంది. ఇప్పుడు మనకు సృష్టి కనపడుతుంది, సృష్టిలోనే ఖాళీ కనపడుతుంది, ఆకాశం అనే ఖాళీ చుట్టూ ఉంది. లేకపోతే మనం తిరగటం కుదరదుగా, అక్కడ పదార్థం లేదుగా, ఖాళీగా అది ప్రదేశంగా. అంటే ప్రదేశం అనే ఒక ఖాళీ ఉందిగా ఇక్కడ. మొత్తం అంతా ప్రదేశం కాకుండా, ప్రదేశం అని ఖాళీ లేకుండా మొత్తం అంతా సృష్టి ఉంటే అసలు ఎలా కదులుతాం? కదలటానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? కదలటానికి ప్లేస్ ఉంది, ఖాళీ ఉంది. ఆ ఖాళీ అనేటువంటి శక్తి తత్వంలో అది శక్తి ఒరిజినల్గా ప్రదేశముగా ఖాళీగా ఉంది. అందులోనే అది సృష్టి ఏర్పడుతున్నది దాని శక్తి చేతనే.
మళ్ళీ ఆ శక్తి అందులోనే కలిసిపోతుంది. ఏర్పడేటప్పుడు పుట్టుకని, కలిసిపోయేటప్పుడు మరణం అని అన్నాం. దాన్ని అర్థం చేసుకోవడానికి అంటే తరతరాలుగా వేల లక్షల సంవత్సరాల నుంచి మనుషులు అన్వేషించుకుంటూ ముందు తరాలకు అందించుకుంటూ తపస్సులు చేసి ఒక్క రోజులో వచ్చిన జ్ఞానం కాదు ఇది. ఒక 100 సంవత్సరాల జనరేషన్ మనం అనుకుంటే ఆ 100 సంవత్సరాల్లో 60-70 సంవత్సరాలు వాళ్ళకి గుర్తింపు తెలిసిన కాడి నుంచి వాళ్ళు దాని మీద పనిచేసి వాళ్ళు కనుక్కున్న విషయాలను ముందు తరాలకు చెప్తే ముందు తరాలు మళ్ళీ అక్కడి నుంచి పనిచేసి ముందుకు చెబితే అలా 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 వేల లక్షల సంవత్సరాల నుంచి మనకు అందిన జ్ఞానం ఇది. ఇవాళ ఒక్క రోజులో మనం ఎలా అర్థం చేసుకుంటాం దాన్ని? కానీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ అర్థం అవుద్ది, మనిషిగా తెలివి ఉంది. ఎందుకని అంతవరకు చెప్పేశారు మహాత్ములు, అంతవరకు వాళ్ళు తపస్సులు చేసేసారు, తప్పించారు, విషయాలను చెప్పేశారు. అవి మనకు అవగాహన వచ్చేలా ఉదాహరణలతో సహా చెప్పారు. ఇప్పుడు వాళ్ళంత తపస్సు మనం చేయక్కర్లా, వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే చాలు. అది కొంచెం సమయం ఉన్న వాళ్ళకి కుదురుతుంది. లేదు మేము శరీర భావంలో ప్రపంచంలో వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కుటుంబ జీవితాల్లో జీవితం ఇలాగే గడపాలన్న వాళ్ళకి పెద్దగా అర్థం కాదంతే. అలా ఏర్పడినటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న మతాలు ఏమున్నాయో ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకునే క్రైస్తవ మతం, ఇస్లాం మతం అవి బయట నుంచి వచ్చినాయి. బయట నుంచి వచ్చినాయి ఏంటి వేరే దేశాల్లో ఏర్పడినాయి. అప్పటికింకా మనం అందరం కలవలేదు, విమాన సౌకర్యాలు రాలేదు. భౌగోళిక పరిస్థితుల్లో ఒక్కో చోట ఒక్కొక్క చోట ఒక్కో పరిస్థితుల్లో మనుషులు జీవించారు. హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, అలాగే యూదు మతం అని ఉంది. అంటే యూదు మతం నుంచే క్రైస్తవ మతానికి యూదు మతానికి సంబంధాలు ఉంటాయి. జైన మతం అంటే బౌద్ధ మతం నుంచే జైన మతం వచ్చింది. రీసెంట్గా బహాయి మతం అని కూడా ఉంది. ఇంకా అలా బోల్డ్ ఉన్నాయి. అసలు చిన్న చితక మతాలు అయితే ఎక్కడికక్కడ గిరిజన్స్, ట్రైబల్స్ వాళ్ళ ఏరియాలో వాళ్ళ విశ్వాసాలు. మతం అంటే ఏంటి? వాళ్ళు నమ్మిన విషయాలు, వాళ్ళు అవును అనుకుంటున్న విషయాలు, అలాంటి బోల్డ్ ఉన్నాయి. మేజర్గా చెప్పుకునే ఇది. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఏంటి అసలు క్రైస్తవ మతం అనేది ఏంటి? క్రైస్తవ మత విశిష్టత ఏంటి? ఇప్పుడు క్రైస్తవ మతం అనేది యేసుక్రీస్తు జీవితం, ఆయన బోధనలు, ఆయన మరణం మరియు ఆయన పునరుద్ధానం ఆధారంగా ఇది ప్రస్తుతం ఇజ్రాయెల్ లేదా జెరూసలం అనే దేశంలో ఆ ప్రాంతంలో ఆవిర్భవించింది. అక్కడ క్రైస్తవ మతంకి ఆధారంగా యేసుక్రీస్తు, క్రీస్తు అనేటువంటిది క్రిస్టియానిటీగా వచ్చింది. అక్కడి నుంచి అందులో రకాలు ఉన్నాయి, క్యాథలిక్లని, ప్రొటెస్టెంట్లని, అందులో కూడా మళ్ళీ శాఖలు ఉన్నాయి అనేకం. కానీ మూలంగా అది క్రైస్తవ మతం, క్రీస్తు బోధనల ఆధారంగా ఇది మొదలైందైతే ఇజ్రాయెల్ జెరూసలం ప్రాంతంలో ఆవిర్భవించిన మతం. అది మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోకి వెళ్ళిందంటే ఆ మనుషులందరూ వెళ్ళారు. మతాలకు ప్రచారాలు కూడా ఉన్నాయి, ప్రచారాలు చేసుకుంటూ మత ప్రచారాలు జరుగుతూ అలా సాగుతుంది క్రైస్తవ మతం. ఇప్పుడు ముస్లిం మతం, ముస్లిం మతం అనేది దీన్ని ఇస్లాం అని కూడా అంటారు. ఇది సుమారుగా 1400 సంవత్సరాల క్రితం అరేబియాలో ఉన్నటువంటి మక్కా నగరంలో ఆవిర్భవించింది మహమ్మద్ ప్రవక్త. దీనికి వీళ్ళు అంటే మనుషులందరూ ఎవరైనా సరే ప్రవక్త కిందోళ్ళు అంతే, దేవదూతల ద్వారా. అల్లాహ్ అనేటువంటి దేవుణ్ణి అల్లాహ్ అని పిలుస్తారు వీళ్ళు. అలా దేవదూత ద్వారా దివ్య సందేశాలు అందినీ నాకని ఆ మహానుభావుడు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటిది ఇస్లాం మతం. ఆ ఇస్లాం మతానికి స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త గారు. ఇది ఎక్కడ పుట్టిందంటే సౌదీ అరేబియాలో మక్కాలో పుట్టింది. వీళ్ళ గ్రంథం ఖురాన్. అలాగే ఇందాక మనం మన క్రిస్టియానిటీ అని చెప్పుకున్నప్పుడు వాళ్ళ గ్రంథం బైబిల్. ఇంకా ఎవరి విశ్వాసాలు వెళ్తే వీళ్ళ విశ్వాసం ఏంటంటే భగవంతుడికి ఓ రూపం లేదు. మెయిన్ అల్లాహ్ అంటే భగవంతుడు, దేవుడు. చెప్పబడేది ఎవరైనా సరే దేవదూతలు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, అంతే తప్ప దేవుడు అనేటువంటి తత్వం ఏదుందో ఒక రూపము లేదు అనేటువంటి తత్వం. అక్కడ దేవుడు అనేది క్రీస్తుని పెట్టుకెళ్తారు. వాళ్ళు కూడా యెహోవా అని చెప్తూ ఉంటారు. కొంచెం డెప్త్కి వెళ్తే తెలుస్తుంది, మనం విషయాలుగా అర్థం చేసుకుంటే చాలు. ఇది ముస్లిం మతం. ఎవరి ఆచార సాంప్రదాయాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక హిందూ మతం అని పిలువబడుతున్నటువంటి సనాతన ధర్మము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మతాలన్నీ వచ్చినాక
మతాలతో పాటు ఈ సనాతన ధర్మానికి హిందూ మతం అని పేరు వచ్చింది. కానీ మతాలు రాకముందు నుంచి మనుషులు ఆచరించవలసినటువంటి ధర్మ విధానాలు, అంటే మనుషుల బాధ్యతలు, కర్తవ్యాలు సనాతనంగా ఎప్పటి నుంచో, అదానికి కాలం లేదు, ఎప్పటి నుంచి అనేది నిర్దిష్ట కాలం లేదు, మొదటి నుంచి అని ఆ అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక విషయాలు చెప్పబడుతూ వస్తున్నాయి. ఏంటి ఆధ్యాత్మికత అంటే? ఒక జీవన విధానం అంతే. ఇది ఒక మతం కాదు, అసలు మనిషికి సంబంధించిన అన్ని వైపుల నుంచి జీవన విధానం. తను శరీరపరంగా ఎలా జీవించాలి, మనోపరంగా ఎలా జీవించాలి, ఆత్మపరంగా ఎలా తెలుసుకోవాలి, జీవించాలి, లేదా ప్రాణశక్తి, అలాగే సమాజపరంగా ఎలా జీవించాలి, సృష్టిపరంగా ఏం తెలుసుకోవాలి, సాటి మానవాళితో ఎలా ఉండాలి, సృష్టిలో ఉన్న ఇతర జీవులతో ఎలా ఉండాలి, అసలు ప్రకృతితో ఎలా ఉండాలి, ఇలా మొత్తం అన్ని సంబంధ బాంధవ్యాలను చెప్పేది సనాతన ధర్మము. ఇది ధర్మాలు ఆచరించుకుంటూ వెళ్ళటంతో మొదలయ్యి మొత్తంగా అందులో కలిసిపోయి ఆ విశ్వశక్తిలో కలిసిపోయే వరకు సాగే వివరాలను తెలియజేసింది. దాన్ని మతాలు వచ్చినాక మతాల పేరుతో, అన్ని మతాల పేరుతో చెప్పబడుతున్నాయి కాబట్టి సనాతన ధర్మానికి హిందూ మతం అని పేరు పెట్టారు. కొంతమంది అలా పిలిచారు, దాన్నే పట్టుకొని మతము అని వెళ్తుంది. ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఆ మూలతత్వం తెలిసిన వాళ్ళు వాడతారు సనాతనము అని. ఇప్పుడు సనాతన ధర్మము అంటే ఏంటంటే అసలు దీనికి ఆది లేదు, అంతము లేదు, ఆద్యంతములు లేనటువంటి మానవాళి ఉన్నంత వరకు, మొదటి నుంచి చివరి వరకు, ఎప్పటి వరకు మానవాళి ఉంటుందో అప్పటి వరకు మానవాళికి ఉపయోగపడేటువంటి ధర్మము సనాతన ధర్మము. దీని మూల సిద్ధాంతం ఏంటి అంటే ఆత్మవత్ సర్వభూతేషు. దీని మూల సిద్ధాంతం అసలు ఏంటి, ఇది ఏం చెబుతుంది అంటే దీని తత్వం ఏంటి అంటే ఆత్మవత్ సర్వభూతేషు అంటే నా స్వీయాత్మ ఎలాగో నేను ఎలాగో సకల ప్రేణులు అంతే, అందరినీ నాలాగా భావించడం, సృష్టిలో ఉన్న సమస్తాన్ని నేనెంత సృష్టిలో ఉన్న సమస్తము అంతే. ఇది దీని ఉద్దేశం. మొత్తంగా ఇది ఒక్క లైన్లో చెప్పాలంటే అంతే, నాలాగే సమస్తము, నాలాగే అందరూ అన్ని, అలాగే చూడటం నేర్పుతుంది, అలాగే వాటిని గౌరవించడం నేర్పుతుంది. నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో, నన్ను నేను ఎలా జాగ్రత్తగా చూసుకుంటానో, నా అవసరాలు నేను ఎలా తీర్చుకుంటానో అలా అన్నింటి పట్ల శ్రద్ధ కలిగి ఉండేలా చేస్తుంది. ఆ తత్వాన్ని బోధిస్తుంది అంతే. అంటే భేదాన్ని చూపించదు అసలు. దీనికి మూలం అంటే ఈ సనాతన ధర్మానికి మూలంగా మొదటి నుంచి మహాత్ములు అందిస్తూ వచ్చినటువంటి ఏంటంటే వేదాలు, వేదాల తర్వాత ఉపనిషత్తులు. అంటే ఈ మూలం ఆత్మవత్ సర్వభూతేషు అనే దాన్ని చెబుతూ ఇక్కడ మళ్ళీ మనిషి సామాన్య స్థితి నుంచి, అంటే ఏమీ తెలియని ఒక సామాన్యుడు సామాన్య స్థితి నుంచి జీవన విధానాన్ని ఎలా గడపాలి, ఆ జీవన విధానంలో దైవత్వాన్ని ఎలా కలుపుకుంటూ సాగాలి, అలా సాగుతూ మొత్తం సృష్టి అంతా ఆత్మవత్ సర్వభూతేషు, మొత్తం అంతా ఆత్మశక్తే, నేను అదే సృష్టి అదే అన్నీ నాలాగానే అనేటువంటి ఆ తత్వాన్ని, ఆ సంపూర్ణతని ఎలా పొందాలి అనే మొత్తం చెప్తుంది. దానికి ఆధారంగా అందించుకుంటూ వచ్చిన గ్రంథాలు వేదాలు. వేదాల నుంచి సారాన్ని గ్రహించుకుంటూ ఆచరణ యోగ్యంగా వచ్చినవి ఇతిహాసాలు. మళ్ళీ అంటే వేదాలే ఒక జీవితంలో మనిషి ఎలా ఆచరిస్తాడు అన్నప్పుడు ఇతిహాసాలు. మళ్ళీ వీటినే ఇందులోని సారాన్ని పురాణాల రూపంలో అందించడం జరిగింది, అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, జీవించడానికి అనువుగా. మళ్ళీ వాటిలోని వేద సారాన్ని అంటే సర్వం ఆత్మమయం జగత్, ఆత్మవత్ సర్వభూతేషు, మొత్తం జగత్తంతా ఆత్మమయమే, అన్నింటి యందు ఉన్నటువంటి సకల ప్రాణుల యందు ఉన్నటువంటి ఆ ఆత్మతత్వము ఒకటే, అన్నీ నాలాగానే అనేటువంటి ఆ విశ్వశక్తిలో కలిసిపోయేటువంటి తత్వాన్ని అందించేవి ఉపనిషత్తులు. ఇవి వేదాంతము అంటారు దీన్ని. అంటే వేదముల యొక్క మొత్తము సారము. అలా అంటే బ్రతికే విధానాలను కూడా చెప్తాయి. అలాగే వేదాలు మరియు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, అనేక రకాల శాస్త్రాలు వాటి నుంచి వచ్చినాయి. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల కోట్లు ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు మనుషులకి, మానవాళికి అవసరమైనవి చెప్పుకుంటూ వెళ్తున్నారు. అక్కడి నుంచి మానవుడికి ముఖ్యంగా జీవన విధానం ఏంటి, ఎలా సాగాలి, ఒకవేళ ఇది మోక్షం అని, ఆత్మసాక్షాత్కారం అని అలా వెళ్ళిపోవటమేనా, అసలు ఎలా సాగాలంటే మళ్ళీ అది ధర్మం చెప్పారు. చతుర్విధ పురుషార్థాలు, సనాతన ధర్మ మూల స్తంభాలు ఇవన్నీ. ఏంటి చతుర్విధ పురుషార్థాలు అంటే
మానవుడు తన జీవితంలో ఆచరించవలసిన చతుర్విధ అంటే 4 రకాలైనటువంటి పురుష అంటే స్త్రీలైన పురుషులైన మానవులు అని 4 రకాలైనటువంటి విధానాలను పాటించాలి. అప్పుడే జీవితం అర్థవంతంగా సాగుతుంది. ఏంటవి? ధర్మము. ముందు ధర్మం తెలుసుకోవాలి, జీవన విధానం ఎలాగో తెలుసుకోవాలి. తర్వాత అర్థము, ధర్మము తెలుసుకున్నాక ధర్మంతో డబ్బు సంపాదించాలి. తర్వాత కామము, డబ్బు సంపాదించుకుంటున్నావు, ధర్మం తెలుసుకున్నావు కనుక అప్పుడు నీ కోరికలు నువ్వు సంపాదించుకున్న ధనంతో ధర్మ మార్గంలో తీర్చుకోవాలి. అలా సాగుతూ శరీరపరమైన భౌతిక జీవితాన్ని అలా జీవిస్తూ మోక్షము అనేటువంటి తత్వానికి వెళ్ళాలి. ఇలా జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు మోక్షానికే ప్రయాణం జరుగుతుంది, నీలో జ్ఞాన వికాసం కలుగుతుంది. ఆ జ్ఞాన సంబంధమైన గ్రంథాలు కూడా అందించబడిన ఉపనిషత్తులు, వేదాంత సారం, ఇప్పుడు భగవద్గీత వేదాంత సారం, అలా అనేక గ్రంథాలు ఉన్నాయి. యోగ వాసిష్టము, ఆత్మబోధ, ఇలా ఎన్నో గ్రంథాలు ఎంతోమంది మహాత్ములు అందించారు. ఇంకా అలా అది ముందుకు నడుస్తూనే ఉంది, ఎప్పటికీ అది నడుస్తూనే ఉంటుంది. అంటే ఆ గ్రంథాలను మానవాళిలోకి తీసుకొని వెళుతూ ఉంటారు. అవి ఒక చోట లిమిటెడ్గా ఒకే దేవుడు ఒకే గ్రంథం అనే విధానంలో ఉండవు. మొత్తం మానవాళికి అనేక రకాల మనస్తత్వాలు, అనేక రకాల స్థితులు, అంటే చిన్న స్టార్టింగ్ పాయింట్ నుంచి మొత్తం ఎండింగ్ పాయింట్ వరకు మనిషిని నడపడానికి అవసరమైనటువంటి అన్ని విధానాలు చెప్పారు. అందుకని ఒక లిమిటెడ్గా అది ఉండదు అసలు. ఆ తర్వాత కర్మ సిద్ధాంతం, సనాతన ధర్మం యొక్క హిందూ మతం యొక్క ముఖ్యమైనటువంటి చతుర్విధ పురుషార్థాలు కర్మ సిద్ధాంతం. అంటే నువ్వు చేసినది నువ్వు అనుభవించక తప్పదు, మంచి అయినా చెడైనా ఫలితాన్ని నువ్వు అనుభవించాలి అనే కర్మ సిద్ధాంతం మీద ఈ ధర్మం ఆధారపడి ఉంటుంది. అని మంచిగానే జీవించాలి అనేటువంటి దాన్ని చెబుతూ కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆధారాలతో సహా మనిషికి నిరూపించి చూపిస్తూ ఉంటుంది. అలా మొత్తంగా దీనికి ఆధారాలు ఇవన్నీ ఏంటి అంటే ఈ సనాతన ధర్మానికి కానీ లేదా హిందూ మతం కానీ, హిందూ మతం కూడా కాదు, హిందూ ధర్మమే అనాలి. అంటే మొత్తంగా పురాణాలు చెబితే అసలు వేదాల నుంచి ఉపనిషత్తులు, మళ్ళీ పురాణాలు, ఇతిహాసాలు, అనేక రకాలైనటువంటి శాస్త్రాలు, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. వందల వేలు లక్షలు ఉన్నాయి. వాటిని అనేక మంది మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి అనేక భాషల్లోకి తీసుకొస్తున్నారు. అనేక రకాలుగా వాటిని ఆచరణ యోగ్యంగా తెలియజేస్తూ వెళ్తున్నారు. ఇది హిందూ మతము లేదా సనాతన ధర్మము. ఇక బుద్ధిజం అంటే బౌద్ధ మతము. బౌద్ధ మతం అనేది ఏంటంటే ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు నడిచింది. దీన్ని గౌతమ బుద్ధుడు స్థాపించడం జరిగింది. అంటే గౌతమ బుద్ధుడు ద్వారా ఇది వచ్చింది. ఇది ఇండియాలోనే ఏర్పడినటువంటిది. ఈ మతం కూడా బౌద్ధ మతం. ఇది మానవుడి యొక్క కష్టాల మీద, మానవుడు సాధించవలసినటువంటి నిర్వాణము అనేటువంటి మోక్షమునే నిర్వాణము అన్నారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ నిర్వాణము మానవుడు బాధలు పోగొట్టుకోవడం అనేది ఎలా ఉంటుందంటే మోరల్ వాల్యూస్తో, ఎథికల్ వాల్యూస్తో మనిషి జీవించటం, ధ్యానం చేసుకోవటం, ఒక సంపూర్ణమైన ఏకాగ్రత అంటే మైండ్ఫుల్నెస్ అంటారు. అలా ఒక సృష్టి పట్ల ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఇవన్నీ మంచిని సంపూర్ణంగా చేసుకుంటూ వెళ్ళటం. అలా ఈ బుద్ధుడు చెప్పిన దాంట్లో 4 సత్యములు ఉంటాయి. ఏంటా 4 సత్యములు? ఈ ప్రపంచము మొత్తము దుఃఖమయము. ఎప్పుడు నువ్వు కోరికలతో వెళ్ళినప్పుడు, ఇది మనం వివరణిస్తున్నాం. ఈ ప్రపంచం మొత్తం దుఃఖమయం, ఆ దుఃఖానికి కారణం కోరికలు. రెండవది, దుఃఖం పోవాలంటే కోరికలు నశించాలి. మూడవది, కోరికలు నశించాలంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఈ అష్టాంగ మార్గం బుద్ధుడి దగ్గర ఉందా అంటే కాదు. సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో, హిందూ మతంలో దీన్ని పతంజలి మహర్షి చెప్పారు మళ్ళీ అష్టాంగ మార్గం అని, అష్టాంగ యోగ మార్గం అని. దాన్నే కొంచెం మాడిఫై చేసి చెప్పారు బుద్ధుడు చెప్పినవన్నీ కూడా సనాతన ధర్మానికి సరిపోయే విషయాలే. విభేదించే విషయాలు చాలా తక్కువగా ఉంటాయి, ఏం ఉండవు. అయితే రిఫైన్డ్ సనాతన ధర్మం అనే దాంట్లో అది ఆది కాలం నుంచి వస్తున్నప్పుడు ఆచరణలో కొంతమంది మనుషులు వాటిని తప్పుదోవల్లోకి తీసుకుపోతారు. ఆ తప్పులను రిఫైన్ చేశారు అనొచ్చు, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇది సనాతన ధర్మంలోనే కలుస్తుంది.
అందుకని బుద్ధుడిని సనాతన ధర్మంలో, హిందూ మతంలో అవతార పురుషుడిగా గౌరవిస్తారు కూడా. బుద్ధుడిని గౌరవించే విధానం కూడా ఉంది. ఇక బుద్ధుడు ఏర్పరిచినటువంటి అష్టాంగ మార్గం ఏంటి? ఆ అష్టాంగ మార్గాన్ని చెప్పుకుందాం. అంటే అష్టాంగ మార్గంలో సరి అయిన విశ్వాసము అంటే సమ్యక్ అంటారు ఆయన, ఇక్కడ మనం మామూలుగా మాట్లాడుకున్నాం. సరైన విశ్వాసం ఒకటి, సరైన సంకల్పం అంటే అసలు మనం ఏదైనా అనుకోవటం మంచిదే అనుకోవాలి, సరైన మాట, సరైన నడవడిక, సరైన జీవనం, సరైన శ్రమ, సరైన ఆలోచన లేక స్మృతి, సరైనటువంటి ధ్యానము, రైట్ వ్యూ, రైట్ రిజాల్వ్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్ అంటే సరైనటువంటి జీవన విధానానికి మనకు అవసరమైన సంపద కూడా సరైన మార్గంలోనే సంపాదించుకోవాలి. అన్ని జాగ్రత్తగా, సరైన శ్రమ అంటే మనం శ్రమపడే విధానం అంతా ధర్మంలోనే ఉండాలి. సరైనటువంటి ఆలోచనలు లేక స్మృతి అంటే శ్రద్ధగా, ఏకాగ్రతగా, మంచిగా, మంచి ఆలోచనలతో ఉండాలి. సరైన ధ్యానం. ఇది అష్టాంగ మార్గం. అంటే పైన చెప్పుకుంటున్నాం, ఇందులో చాలా లోతుగా అన్ని మతాలలోనూ చాలా లోతుగా ఉంది. ఇది బుద్ధుడికి సంబంధించినటువంటి బౌద్ధ మతం. ఇది మేజర్గా వెళ్ళి హిందూయిజంలో విషయాలే చెబుతుంది. ఇకపోతే సిక్కు మతం. సిక్కు మతం గురించి చెప్పుకుందాం. ఈ సిక్కు మతం అనేది గురునానక్ అనేటువంటి మహాత్ముడి చేత పంజాబ్ ప్రాంతంలో స్థాపించబడింది. ఏది? ఇండియాలోనే 15వ శతాబ్దంలో. ఇది ఏకేశ్వరోపాసన మతం. అంటే ఒకే దేవుడు. ఏకేశ్వరోపాసన అంటే ఒకే దేవుడు. ఇది కులం, మతం భేదాలు లేకుండా మానవుల మధ్య సమానత్వాన్ని నొక్కి చెబుతుంది. దీని స్థాపకుడు మొట్టమొదటి గురువు అయినటువంటి గురునానక్ దేవ్జీ. ఈయన 1469 నుంచి 1539 మధ్యలో ఉన్నారు. ఈ మతం వీరి ద్వారా స్టార్ట్ అయింది. వీరికి పవిత్ర గ్రంథం ఉంది. ఏంటంటే అది 10 మంది గురువుల బోధనలతో కూడినటువంటి గురు గ్రంథ సాహెబ్ వీరి పవిత్ర గ్రంథం. దీనినే సిక్కులు శాశ్వత గురువుగా భావిస్తారు. అంటే ఈ గ్రంథాన్ని పెట్టుకుంటారు వీళ్ళు దైవంగా, గురువుగా. ప్రధాన సూత్రాలు ఏంటి వీళ్ళు అంటే భగవంతుని నామాన్ని స్మరించటం, నిజాయితీగా కష్టపడి సంపాదించటం, ఆ సంపాదించిన దాన్ని అందరితో, ఇతరులతో కలిసి పంచుకోవడం. ఇది వీళ్ళది మెయిన్. వీళ్ళ పవిత్ర స్థలం ఏంటంటే పంజాబ్లోని అమృత్సర్. అక్కడ స్వర్ణ మందిరం అని వీళ్ళది ఉంది. సిక్కులకు అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది. వీళ్ళకి మళ్ళీ విధానాలు ఉన్నాయి. వీళ్ళు జుట్టుని అసలు కత్తిరించరు, అది మతపరమైన విధానంగా తీసుకుంటారు. ఇవన్నీ వీళ్ళు కొన్ని విధానాలు పాటించుకుంటారు. మనకు అంత అవసరం లేదు. కానీ విషయపరంగా తీసుకున్నప్పుడు వీరు ఏదైనా పాటించనివ్వండి, కానీ నిజాయితీగా కష్టపడి సంపాదించడం, ఆ సంపాదన ఇతరులతో పంచుకోవడం అంటే బేసిక్గా అన్నింట్లో మంచిగా ఉంటుంది. అలా ఏర్పడినటువంటి మతం సిక్కు మతం. అలాగే జైన మతం. భారతదేశంలో ఉన్న పురాతన మతాలలో జైన మతం ఒకటి. దీని మూల సిద్ధాంతమే చాలా బాగుంటుంది. అంటే అన్నింట్లోనూ ఉన్నది, కానీ వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేటువంటి మూల సిద్ధాంతం ఏంటంటే ఇది సకల జీవుల పట్ల పరమ దయ కలిగి ఉంటుంది. అంటే అహింస బాగా బోధిస్తారు. అయితే ఇవన్నీ మనం చెప్పుకుంటున్నవన్నీ మీకు సనాతన ధర్మంలో కనపడతాయి. అందులోంచి శాఖలుగా వెళ్ళి అందరూ మంచినే తీసుకున్నారు. అహింస మెయిన్. ఆధ్యాత్మికమైనటువంటి స్వచ్ఛత మరియు అంటే మళ్ళీ మనం చేసేటువంటి కర్మల నుండి విముక్తి పొందడమే మోక్షం అనే ముఖ్య సూత్రాలను బోధిస్తారు. మీరు ఎక్కడైనా మోక్షం అనేది కర్మ విముక్తే. మోహక్షయం మోక్షం. మోహం ఇప్పుడు కలుగుతుందంటే కర్మబంధనం చేత. జైన మతాల్లో ఇది ముఖ్యమైనది. ఈ జైన మతాల్లో గురువుల్ని తీర్థంకరులు అంటారు. వాళ్ళు తీర్థంకరులు అంటే గురువులు లేక మార్గదర్శకులు. ఈ మతంలో ఇలా పిలుస్తారు. వీళ్ళకి మొదటి తీర్థంకరుడు ఆదినాథుడు లేదా వృషభనాథుడు అంటారు. అక్కడి నుంచి 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు.
జైన మతాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది మహావీరుడు. అందుకే జైన మతం అనగానే మహావీరుడు అంటారు. కాకపోతే ఆయనకి ముందు నుంచే 23 మంది తీర్థంకరులు ఉన్నారు. ఈయన 24వ ఆయన. అంటే 24 గురువులు, ఆఖరి గురువు ఆయన. ఇందులో అహింసకు బాగా ప్రాధాన్యత ఉందని చెప్పుకున్నాం. మాట కానీ ఆలోచన చేత కానీ, అహింస అంటే ఏంటి, మాటలతో కానీ మన అంతరంగ ఆలోచనలో కూడా హింస ఉండకూడదు, ఎవరికి హాని చేయకూడదు. వీళ్ళకి త్రిరత్నాలు అని మోక్ష సాధనకి 3 మార్గాలు పెట్టుకున్నారు. వాటిని త్రిరత్నాలు అని పిలుస్తారు. ఆ త్రిరత్నాలు ఏంటంటే ఈ బౌద్ధ మతం నుంచే రిఫైన్డ్ జైన మతం. అందుకే బౌద్ధ మతంలో అంశాలే ఉంటాయి ఇందులో ఎక్కువగా. బౌద్ధ మతం నుంచి లేటెస్ట్గా కొంచెం రిఫైన్ చేసి జైన మతం వచ్చింది. ఇది సరి అయినటువంటి దర్శనం, సమ్యక్ దర్శనం. అంటే ఇక్కడ సరైన నమ్మకము అని అర్థం, సరైన జ్ఞానము, సరైన ప్రవర్తన. అంటే చక్కగా విషయాలను తెలుసుకొని సంపూర్ణ నమ్మకంతో సాగాలి. జ్ఞానం సరిగ్గా తెలుసుకుంటూ ఉండాలి, ఎప్పుడు ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ఈ మహావీరుడు అంటే జైన మతంలో ఆఖరి గురువు మహావీరుడు. ఆయన దీన్ని బాగా ప్రచారం చేశారు. ఆ తర్వాత దీనికి ఇంకా గురువులు లేరు, వాళ్ళనే పరంపరగా తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత దాని ప్రచారకులు అనేక మంది వచ్చారు. అది 2 శాఖలుగా విడిపోయింది జైన మతం. ఎవరు, మహావీరుడు తర్వాత. ఒకటి దిగంబరులు, 2 శ్వేతాంబరులు. దిగంబరులు అంటే వాళ్ళు ఏ వస్త్రాన్ని ధరించరు, అసలు శరీరం మీద నగ్నంగా ఉంటారు. శ్వేతాంబరులు అంటే వీరు తెల్లని బట్టలు కట్టుకుంటారు. మీరు అందుకే దిగంబర గురువులు, శ్వేత జైన మునులను చూస్తే కొందరు తెల్ల బట్టలతో ఉండి ఉపన్యాసాలు చేయడం, ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కొందరు పూర్తిగా నగ్నంగా ఉండి సాగుతూ ఉంటారు. ఇవి 2 శాఖలుగా విడిపోయినాయి. వీళ్ళు విపరీతమైనటువంటి శాకాహార భావం, కఠినమైన శాకాహారాన్ని పాటిస్తారు. సూక్ష్మజీవులకు కూడా హాని కలగకూడదని హాని కలగకుండా చేస్తారు. ముక్కులకు గొడ్లు కట్టుకుంటారు. మనం పీలుస్తున్న గాలి ద్వారా సూక్ష్మజీవులు చనిపోతాయేమో అని. అలాగే వీరికి మెయిన్ ఏంటంటే సత్యం, అబద్ధం ఆడకూడదు, అస్థేయం, దొంగతనం చేయకూడదు, బ్రహ్మచర్యము పాటించాలి, మరి అపరిగ్రహం అంటే అవసరానికి మించిన ఆస్తులు కూడబెట్టుకోకూడదు, ఇతరులు లాక్కోకూడదు. ఈ నియమాలు బాగా పాటిస్తారు. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ సనాతన ధర్మంలో, అష్టాంగ యోగ మార్గంలో అన్ని గ్రంథాల్లో చెప్పబడిన విషయాలే. ఇది అసలు సనాతన ధర్మంలో లేనిది ఏది ఏ ఇతర మతంలోనూ ఉండదు. ఏ ఇతర మతంలో ఉన్నదైనా సనాతన ధర్మంలో ఉంటుంది. ఎందుకని అంటే సనాతన ధర్మము అనేది మతము కాదు. మతాలు ఏర్పడక ముందు మనుషులు ఏర్పరచుకున్నటువంటి జీవన విధానాలు, ఎలా జీవించాలి అనేటువంటి జీవన ధర్మాలు. మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి జీవిత లక్ష్యము, ధర్మాలు కలిసింది సనాతన ధర్మం. దాని నుంచి మతాలు విడిపోతూ వచ్చినాయి అంతే, అంతకంటే ఏమీ లేదు ఇందులో. వీళ్ళ గ్రంథాలు ఏంటి అంటే వాటిని ఆగమాలు అని పిలుచుకుంటారు వీళ్ళు. ఇవి వర్ధమాన మహావీరుని బోధలను కలిగి ఉన్న పవిత్ర గ్రంథాలు. వీళ్ళు వాళ్ళకి సంబంధించిన భాషలో ఉంటాయి, వాటిని ప్రచారం ఉంది. కానీ జైన మతాలు చాలా తక్కువగా ఉంటారు. జైన మతస్థులు అంటే ఇవన్నీ చిన్న చిన్న మతాలు అన్నమాట. ఉంటవైతే ఉన్నాయి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నటువంటి మతాలలో పార్సీ మతం అని ఒకటి ఉంది, జోరాస్ట్రియనిజం అంటారు. అంటే మీరు అసలు మీకు ఏదన్నా కావాలంటే చక్కగా గూగుల్లోకి వెళ్ళి మతాలు ఎన్ని ఉన్నాయి, విధానాలు ఎన్ని ఉన్నాయి, పద్ధతులు ఎన్ని ఉన్నాయి, మీరు ఏం అడిగినా గూగుల్లో మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొంచెం అటు ఇటుగా సత్యం తెలుసుకోవటమే. అయితే ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఏం లేదు, అన్ని మనుషులకు పనికి వచ్చాయి. మీరు మతాల పేర్లతో విడిపోబాకండి, అన్నింటిలోని ధర్మమే ఉంటుంది. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో దాన్ని పట్టుకొని ఆచరించుకుంటూ వెళ్ళారు. ఎవరికి ఏది నచ్చిందో, ఎవరు ఏది ఆచరించగలరో అది ఆచరించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ జోరాస్ట్రియనిజం అనేటువంటి దాంట్లో కూడా, పార్సీ మతం అనేటువంటి దీంట్లో కూడా ఈ జోరాష్ట్ర అనేటువంటి ఆయన వీళ్ళకి ప్రవక్త. వీళ్ళ ప్రవక్త పేరు అది, జోరాస్ట్రియనిజం. ఆయన వీళ్ళ ప్రవక్త. సుమారు 3500 సంవత్సరాల వెనకది ఇది. ఇప్పుడు అంటే ఇవన్నీ తక్కువగా ఉన్నాయి, అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. కొన్ని జైనిజం అయితే ఇండియాలో కనపడుతుంది, బౌద్ధిజం కొంచెం ఇండియాలో కనపడుతుంది, క్రిస్టియానిటీ కనపడుతుంది, ముస్లిమ్స్ కనపడతారు, హిందూయిజం కనపడుతుంది. ఈ మిగిలిన శాఖలో మనకు అంత కనపడవు, కానీ వినపడుతూ ఉంటాయి.
వాటి మీద గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి వీళ్ళది, ఈ జోరాస్ట్రియనిజం అనే దానికి ఏంటి అంటే, వీళ్ళు ఒక ఏదైనా కానీ ఇది అయితే పాత మతమేనండి, చాలా పాత మతం, 3500 సంవత్సరాలు తర్వాత వచ్చినాయి. ఈ లేటెస్ట్గా ఇప్పుడు క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ అనేది మళ్ళీ వీళ్ళకి దీని తర్వాత వచ్చినాయి. వీళ్ళు సుప్రీం గాడ్ అంటే ఒక భగవత్ తత్వాన్ని పూజిస్తారు, ఒక సుప్రీం గాడ్ని పెట్టుకుంటారు. అంటే వాళ్ళ భాషలో పేర్లు ఉంటాయి, ఎక్కడెక్కడో ఏర్పడిన ఆ పేర్లు ఉంటాయి. ఆ పేర్లు నేను మీతో చెప్పట్లేదు, ఎందుకంటే వాటి మీద మనకు అసలు అంత కమాండ్ కూడా లేదు. కానీ ఎక్కడ ఎవరు చెప్పినా సుప్రీం గాడ్ని పూజిస్తారని ఆ సుప్రీం గాడ్కి వాళ్ళ భాషలో ఒక పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ముస్లిమ్స్ అల్లా అన్నారు. అలాగే క్రిస్టియానిటీలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తుని చెబుతూ మళ్ళీ యేసుక్రీస్తు నా తండ్రి అంటూ యెహోవా అలా అలా ఉంటాయి కొన్ని. అంటే నాకు డెప్త్గా మతాల్లో అంత నాలెడ్జ్ లేదు, కానీ పైపైన విషయం ఉంది. ఎందుకంటే అందరూ దేవుణ్ణి ఒప్పుకుంటారు. ఆ దేవుడికి ఆకారం ఉండొచ్చు, ఆకారం లేకపోవచ్చు, ఒకే దేవుడు అవ్వచ్చు, అనేక మంది దేవుళ్ళు అవ్వచ్చు, దేవతలు అవ్వచ్చు, బహుదేవతారాధన అవ్వచ్చు, ఏకోస్వరోపాసన అవ్వచ్చు. ఇప్పుడు ఈ జోరాస్ట్రియనిజం అనేది ఏకోస్వరోపాసన, అంటే ఒకే దైవుణ్ణి పూజించడం. ఇది ఈ సర్వోన్నతమైన సృష్టికర్తను మేము పూజిస్తున్నాం అంటారు. వీళ్ళు అగ్ని ఆరాధన చేస్తారు. అంటే అగ్నిని దేవుని పవిత్రతకి చిహ్నంగా భావిస్తారు. ఎందుకంటే అగ్నిలో ఏం వేసినా దహించుకుపోతాయి. అందుకని వీళ్ళు అగ్నిని ఆరాధించి అగ్నిని సింబల్గా పెట్టుకుంటారు. అందుకని అగ్ని ఎక్కువ వీళ్ళకే ఆధారత. వీళ్ళ సింబల్ ఏంటంటే అగ్ని. అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు, ఒకవేళ నేను పొరపాటు చెబితే నన్ను క్షమించండి, ఇన్ని మతాల మీద నాకు అంత పెద్ద అవగాహన లేదు, బ్రీఫ్గా అన్నింటినీ తెలుసుకుంటూ వచ్చాను. ఎందుకనంటే అసలు మనం వెళుతున్నటువంటి మార్గానికి మిగిలిన మతానికి తేడా ఏంటంటే నాకు ఎందులోనూ ఏ తేడా కనపడలేదు. ఊరికనే బట్టలు కట్టుకోవడంలో, జీవన విధానంలో తప్ప అన్ని మతాలు మంచిగా ఉండమని చెబుతున్నాయి. అన్ని మతాలు ఇంచుమించు దేవుణ్ణి నమ్ముతున్నాయి. ఒకవేళ దేవుణ్ణి నమ్మటం లేదని మేము చెప్పినా సృష్టి శక్తిని నమ్ముతున్నాయి. ఆ శక్తిని శక్తి అని అన్నా నమ్ముతున్నాయి. కొన్ని మతాలు మోక్షం అని చెప్పినాయి, కొన్ని మతాలు మోక్షం అని చెప్పలేదు, కానీ అందరినీ మంచిగానే బతకమని చెబుతున్నాయి. ఇంచుమించుగా అన్నీ. మళ్ళీ ఎక్కువ మతాలు మోక్షము అంటే భగవంతుడిలో కలిసిపోవటం అని అనకపోయినా భగవతత్వాన్ని ఒప్పుకొని వెళ్తున్న మతాలే ఉన్నాయి. కానీ ఎక్కడ మానవుడి జీవితంలో జీవించే జీవన విధానంలో తేడా లేదు. మతాలు పట్టుకు ఎలాంటి నాదే గొప్ప అని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకని నాకు దొరికినన్ని కొన్నింటిని పైపైన పరిశీలించుకుంటూ వచ్చాను. అది అంతా అర్థమైపోయింది. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు వరకు వచ్చేసాను. ఒక సోదరుడు ఇవన్నీ అడగటం వలన, అంటే ఇది చార్వాక మతానికి బౌద్ధ మతానికి దగ్గర సంబంధాలు ఉన్నట్టున్నాయి, లేదా ఫలానా మతానికి దగ్గర సంబంధాలు ఉన్నట్టున్నాయని అనేక మంది కొంతమంది అడిగారు. వాళ్ళు రకరకాలుగా మతాల గురించి అడిగారు. అయితే అసలు ఇతర మతాలు ఈ గొడవలు మనకి ఎందుకని చాలా కాలం వీటికి నేను సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఈ మధ్య కొందరు అడగటం మొదలుపెట్టారు. ఇన్ని మతాలు ఉన్నాయి కదా, ఏంటి వాటి గురించి అని. ఎన్ని మతాలు ఉన్నా అవన్నీ మనుషులకు సంబంధించినవే. మొత్తం ఏకసూత్రం ఏంటంటే మతములు కొన్ని 100,000 ఉన్నాయి, అవి మానవ జాతికే. అంటే అక్కడ మానవ జాతికే అంటే ఒకటే, మానవుడి కొరకే. అందులో ఉన్న అంశం ఏంటి? మంచిగా జీవించడం, ధర్మంగా జీవించడం, సృష్టిలో బతికున్నంతకాలం ఏ మతంలో అయినా. ప్రార్థనా విధానాలు వేరుగా ఉన్నాయి, బట్టలు కట్టుకున్న తీరుతెన్నులు వేరుగా ఉన్నాయి, అంటే రకరకాలు చేసుకున్నారు. అది మామూలు జీవితంలో కూడా మనకు నచ్చిన బట్టలు కట్టుకుంటాం, మనకు నచ్చిన తిండి తింటాం, మనకు నచ్చినట్టు ఉంటాం, మనకు నచ్చినట్టు బతుకుతాం. అన్ని వేరువేరుగానే ఉంటుంది. ఒకే మతంలో వాళ్ళైనా అది ఒకే రకంగా ఉండరు ఎవరు. కాబట్టి మతాలు మనుషుల్ని విడదీయకూడదు, మతాలు మనుషుల్ని కలపాలి. అంటే మతాల గురించి తెలుసుకోవాలి. ఆచార సాంప్రదాయాలు, సంస్కృతులు వేరు వేరు చోట ఏర్పడినాయి కనుక మనకు అలా అనిపించవచ్చు వేడిగా ఉన్నట్టు. ఇప్పుడు పార్సీ మతం మన దగ్గరది కాదు అసలు. ఈ పార్సీలందరూ కూడా బహుశా నాకు కరెక్ట్గా ఐడియా ఉందో లేదో, మరి నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నానో లేదో, కానీ 7వ శతాబ్ద కాలంలో ఇరాన్లో బాగా ఇస్లాం వ్యాప్తి చెందుతుంటే అక్కడి నుంచి వాళ్ళ తమ మతాన్ని, సంస్కృతిని రక్షించుకోవాలని భారతదేశానికి వలస వచ్చేసారు. గుజరాత్ ప్రాంతంలో నివసించారు వీళ్ళు. భారతదేశంలో ఎక్కువ గుజరాత్ ప్రాంతంలో నివసించారు వీళ్ళు. మహారాష్ట్ర, ముంబై, గుజరాత్ ఈ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా పార్సీల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ పార్సీలలో ఒకవేళ ఎవరో పార్సీలు అసలు ఏంటి మనకు తెలియాలి అంటే, ఇప్పుడు జేఆర్డి రతన్ టాటా అనేటువంటి టాటా సంస్థలకు సంబంధించినవన్నీ కూడా ఈ పార్సీలే వీళ్ళు.
అలాగే పార్సీలు అనేక రంగాలలో భారతదేశ భవిష్యత్తుకు ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు. పార్సీలని పేరేనండి, అందరూ మనుషులు. ముందు ఆ విషయం మాత్రం మర్చిపోబాకండి. ఒక మతాన్ని పెట్టుకున్నారంతే. ఇప్పుడు మనుషులు ఉన్నాం, మనం రకరకాల డ్రెస్సులు వేసుకుంటాం. దాన్ని చొక్కా అంటాం, దాన్ని ప్యాంట్ అంటాం, దాన్ని నిక్కర్ అంటాం, దాన్ని బనీన్ అంటాం. మనం వేసుకునే బట్టలు, మనం కట్టుకునే బట్టలకే వందల వేల పేర్లు ఉన్నాయి. పేర్లు పెట్టి రకరకాలుగా తయారు చేసి అమ్ముకుంటూ ఉంటాం. కానీ మొత్తంగా బట్టలు అయ్యి ఎవరిష్టం వచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు, ఎవరిష్టం వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఏముంది అందులో పెద్ద విశేషం? సౌకర్యవంతమైన జీవన విధానం కోసం అనేకం తయారు చేసుకున్నాం. అలాగే మతాలు కూడా ఏదో ఒక ఆలంబన పట్టుకొని ముందుకెళ్ళారంతే. ఇది పార్సీ మతం. అలాగే యోధా మతం అంటే జోడాయిజం, ప్రపంచంలో ఇది కూడా పురాతనమైనటువంటి మతం. ఇది ఏకస్వరోపాసన, ఒకరినే దేవుడిగా పూజించే మతాల్లో ఒకటి. ఇది యూదులు, జ్యూస్ అని కూడా అంటారు. యూదుల జాతికి మరియు సంస్కృతికి సంబంధించిన మతం. ఇది సుమారుగా 4000 సంవత్సరాల క్రితం. ఇది అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం ఇజ్రాయెల్, పాలస్తీనా అనేటువంటి ప్రాంతాల్లో ఏర్పడినటువంటి మతం. వీళ్ళ దేవుడు ఏకైక దేవుడు, అది యెహోవానో అనే మనం మామూలుగా అంటే వీళ్ళు పూజించేటువంటిది యూదు మతం. వీరు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. విగ్రహారాధనను వ్యతిరేకించేటువంటి దాంట్లో ఇంచుమించు క్రిస్టియన్ మతం విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది, ముస్లిం మతము విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది. వీళ్ళకి పవిత్ర గ్రంథం తనాఖ్ లేదా హెబ్రీ బైబిల్, అలా వీళ్ళకి ఇంకా అనేక ఉన్నాయి. ఇంకా కొన్ని 5 పుస్తకాలను కలిపి తోరాహ్ అంటారు. అంటే వాళ్ళ భాషల్లో ఉన్నాయండి. ఇది క్రైస్తవ బైబిల్లో పాత నిబంధనకి సమానంగా ఉంటుంది. ఇది అంటే ఇంచుమించు ఒక మతం నుంచి ఒక మతం రిఫైన్ అయ్యి ఆవిర్భవిస్తూ వచ్చినవి ఇవన్నీ. ఇప్పుడు ఇది క్రైస్తవానికి దగ్గరగా ఉంది. వీళ్ళు కూడా మళ్ళీ ఏంటంటే ప్రవక్తలే. ముస్లిం మతంలో ప్రవక్తలు ఉంటారు, అలాగే ప్రవక్తలు దేవుడి ద్వారా మాకు ఈ శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు అందినాయని చెబుతారు. ఇది వీళ్ళ నమ్మకం. వీళ్ళ మతానికి అబ్రహాము అనే ఆయన్ని మూల పురుషుడిగా భావిస్తారు వీళ్ళు. అక్కడ ముస్లిం మతంలో మహమ్మద్ ప్రవక్త అనే ఆయన్ని మూల పురుషుడిగా భావిస్తారు. ఇక ఇవన్నీ కూడా ఎక్కడో ఇతర దేశాల్లో ఏర్పడినటువంటి మతాలు. ఇవన్నీ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళు చెప్పుకున్నాక అక్కడ జెరూసలేం ఆ ప్రాంతాల్లో ఏర్పడింది. ఇది ఇజ్రాయిల్, పాలస్తీనా, జెరూసలేం ఆ ప్రాంతాల్లో ఏర్పడింది. వీళ్ళు ఇంచుమించు క్రిస్టియానిటీకి దగ్గరగా ఉంటుంది. అయితే క్రిస్టియానిటీకి ముందు నుంచి ఉంది ఇది ఈ మతం. ఇలా అసలు అనేక మతాలు ఉన్నాయి. చిన్న చిన్న గిరిజన తండాల్లో కూడా అనేకం ఉన్నాయి. చాలా పల్లెటూరుల్లో గ్రామ దేవతలు ఉంటారు, వాళ్ళ ఆచారాలు ఉంటాయి. ఇవి అంతులేనన్ని ఉన్నాయి. మన ఊరికి కొంచెం మెయిన్ విధానాలని చెప్పుకున్నాం. కానీ ఎన్ని చెప్పుకున్నా అన్నింటిలో ఉన్న మూలసారం ఏంటంటే, మూల సూత్రం మళ్ళీ నేను మీకు చెప్పేది ఒకటే. అసలు ఇవన్నీ ఎవరికి చెప్పబడినాయి? మనుషులకి. ఆ పాయింట్లో అన్నీ కలవాల్సిందే. ఎవరు చెప్పారు? మనుషులే చెప్పారు. మూల పురుషుడు ఎవరో ఒకళ్ళు ఉన్నారన్న ప్రవక్తలు అంటారా, లేకపోతే మహాత్ములు అంటారా, దేవుళ్ళు అంటారా, గురువులు అంటారా, ఏ పేరులతోనే పిలుచుకోండి. అందరి నమ్మకం ఏంటి? ఒక మూల విశ్వశక్తి ఒకటి ఉంది. దాన్ని దేవుడు అంటారా, భగవంతుడు అంటారా, ఆకారం ఇస్తారా, ఎవరా, ఏకేశ్వరోపాసన అంటారా, బహుదేవతారాధన అంటారా, లేదా అది ఒక శక్తి స్వరూపం అంటారా, నిరాకారం అంటారా, నిర్గుణం అంటారా, లేదా సాకారం అంటారా, ఆకారం అంటారా, ఏదైనా కానీ ఉండే. మతములన్నీ మనిషికి మంచినే బోధిస్తున్నాయి. మతాల పేరుతో విడిపోయి గొడవలు చేస్తూ ఘర్షణలు పడుతూ మాదే గొప్పదనే వాళ్ళు అందరూ కూడా ఆ మతము గురించి పూర్తిగా తెలుసుకునేవాళ్ళు. మీకు ఊరికనే పైన ఇవి ఎప్పుడో విషయాలు నేను చదువుకుని మీకు గుర్తు చేసుకుంటూ తడుముకుంటూ చెప్పాను అంతే. ఎందుకంటే ఎప్పుడెప్పుడో నేను స్టార్టింగ్లో అసలు ఇన్ని మతాలు ఏంటి, ఎంతమంది దేవుళ్ళు ఏంటని అన్నింటినీ చదువుకుంటూ తెలుసుకుంటూ వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు నాకు అన్నింటిలోనూ మంచిగా కనపడింది. ఇప్పుడు ఒకళ్ళు అగ్నిని ఆరాధనగా పెట్టుకోవచ్చు. అగ్ని ఏంటి? అగ్నిలో వేసినవన్నీ దహించబడితే కనుక దాన్ని పవిత్రంగా తీసుకున్నారు. అదే సనాతన ధర్మంలో కాషాయ రంగు కాషాయం కట్టుకోవటం, సన్యాసులు లేదా భక్తులు కాషాయాన్ని పెట్టుకోవటం ఏంటి? కాషాయం అగ్నికి చిహ్నం. అది
అసలు సనాతన ధర్మంలో లేని మతమే లేదు. ప్రతి మతంలో విషయాలు సనాతన ధర్మంలో ఉంటాయి. ఎందుకని? సనాతన ధర్మం మతం కాదు. మతాలు ఏర్పడక ముందు మనుషులకు ఆచరణయోగ్యమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చింది, అన్నీ చెప్పింది. అసలు చెప్పని విషయమే ఉండదు. వాటిలోని కొన్ని అంశాలను తీసుకొని మతాలు ఏర్పడినాయి అంతే. అంటే ఇందులోంచి తీసుకున్నారని కాదు, మనుషులు ఎక్కడనైనా మంచిగా బతకండి అన్నారని కాదు, అన్ని మతాల్లోనే ఉంటుంది. మీరు ఎవరిని మోసం చేయకూడదు అన్నారని కాదు, అన్ని మతాల్లోనే ఉంటుంది. అందుకే చెబుతున్న మతములన్నీ ఒక చోట కలుస్తాయి. ఎక్కడ అంటే ఇవన్నీ మనుషుల కోసమే ఉద్దేశించబడినాయి. అంటే అక్కడ మళ్ళీ ఏకత్వం వచ్చేసింది. మనుషులకే చెబుతాయి. ఏం చెబుతాయి? మంచిగా బతకమని చెబుతాయి. ఆ తర్వాత ఏం చెబుతాయి? మంచిగా బతుకుతూ జీవితానికి అర్థమేంటో తెలుసుకోమంటే, అది భగవంతుడు కావచ్చు, మోక్షం కావచ్చు, అది అహం బ్రహ్మస్మి అనేటువంటి అది నీవే ఉన్నావు అన్న తత్వం కావచ్చు, లేదా జీవుడు వేరు దేవుడు వేరు అన్నా సరే ఆ దైవతత్వాన్ని విశ్వశక్తిని తెలుసుకోమని చెబుతాయి. కాదు సైన్స్ అని అసలు మేము దేవుణ్ణే నమ్మం అన్న సైన్స్లో కూడా మీరు అసలు దేవుణ్ణి నమ్మం, నాస్తికవాదం ఏమీ లేదు, దేవుడు లేడని చెప్పినా కూడా సృష్టికి కారణం ఉంది, సృష్టి ఉందని వాళ్ళు ఒప్పుకుంటారు. మంచిగా బతకాలనేది చదువు సంఖ్యలు అన్నింటిలో చెప్పబడుతుంది. మనుషులందరూ మంచిగానే ఉండాలి అనేది నాస్తికులు చెబుతారు. అదే వాళ్ళు దీనికి శక్తి ఆధారంగా ఉందని వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక్కడ శక్తిని కాదంటున్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆ శక్తిని కొంతమంది దేవుడు అంటున్నారు, దేవత అంటున్నారు, కొంతమంది నిరాకార శక్తి అంటున్నారు. నాస్తికులు కేవలం సైన్స్ పరంగా అది శక్తి అంటున్నారు, దాన్నే దేవుడు అంటున్నారు, దేవత అంటున్నారు, నిరాకారం అంటున్నారు, నిర్గుణం అంటున్నారు. కొంతమంది ఆకారాలు పెట్టుకొని వెళ్తున్నారు. ఎలా వెళ్ళినా మనిషి అర్థం చేసుకోవడానికి అనువుగా ఇన్ని రకాల మార్గాలు తయారు చేయబడినాయి. ఇవన్నీ కేవలం మనిషికి అర్థమయ్యేలా చెప్పడానికి ఏర్పాటు చేయబడిన స్కూల్స్ ఇవి. డిఫరెంట్ స్కూల్స్, మీకు నచ్చిన స్కూల్లో చదువుకోండి. అంతిమంగా ఇక్కడ వీటి లక్ష్యాలు, ఈ స్కూల్స్ లక్ష్యాలు ఏంటంటే ఇవన్నీ మానవాళికి కోసం నిర్దేశించబడినవి. ఇవన్నీ ఒక చోట కలుస్తాయి. ఎక్కడ కలుస్తాయి అంటే ఇవన్నీ మనుషులకు మాత్రమే చెప్పబడినవి, మనుషులచే తయారు చేయబడి చెప్పబడుతున్నవి. మనుషులే ఇప్పటికి కూడా వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. అలా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వీటి పేరు మతం అయింది అంతే. ఇది ఒకటే. రెండు, ఇవి ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని స్కూల్స్ ఉన్నా, ఇవన్నీ చెప్పేది ఒకటే. మనుషులందరూ బ్రతికినంతకాలం మంచిగా బతకాలి, ఒకరికొకరు సహకరించుకుంటూ బతకాలి, ఎవరిని మోసం చేయకూడదు, చెడు చేయకూడదు. ఈ పాయింట్లు అన్ని మతాలు కలుస్తాయి. మొత్తం జీవన విధానం అంతా మంచిగా ఉండాలి. చనిపోయే వరకు ఎవరు బాధ్యతలు కర్తవ్యాలు చేసుకోవాలి, చెడు అసలు చేయకూడదు. ఈ పాయింట్లో అన్ని మతాలు కలుస్తాయి. ఇక్కడ మళ్ళీ ఏకత్వమే అన్ని మతాలకి. మూడు, అన్ని మతాలు ఒక విశ్వశక్తిని ఒప్పుకుంటాయి. ఒక శక్తి ఉంది, సృష్టికి ఆధారంగా శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు ఎవరైనా పిలుచుకో, దేవుడు అని పిలుచుకో, దేవత అని పిలుచుకో, లేదా నిరాకారమను, నిర్గుణోపాసనను, ఏకస్వరోపాసనను, లేదా బహుదేవతారాధనను ఏదైనా చేసుకో. ఆ శక్తిని చేరుకోవటానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మెట్లు వేసుకున్నారు, మార్గాలు వేసుకున్నారు. కానీ అందరూ శక్తిని అయితే ఒప్పుకుంటారు. ఇక్కడ అందరూ మూల సిద్ధాంతాల్లో, మూలతత్వంలో అందరూ ఒకే విషయాలు మనుషులకే చెప్పి, మనుషుల్ని మంచిగా బతకమని చెప్పి, మనుషులకు చెప్పుకుంటూ, మనుషులే తయారు చేసుకున్న మనుషుల మతాలు మనుషుల మధ్యలో సాగుతూ, మనుషుల్ని మంచిగా ఉండమని, మా మతమే మంచిదని, గొప్పదని, మీ చెడదని కొట్టుకునేవాడు అది మతంకు సంబంధించిన మనిషే కాడు. మతం అర్థం అవ్వాలి అతనికి, గొడవలు పడేవాళ్ళకి. అలాగే మూలతత్వం అందరి శక్తి. ఆ శక్తిని దేవుడు అన్నా ఒకటే, దేవత అన్నా ఒకటే, విశ్వశక్తి అన్నా ఒకటే, సృష్టి శక్తి అన్నా ఒకటే. శక్తి మూలమైనప్పుడు ఆ శక్తి నేనే అహం బ్రహ్మస్మి అన్నా ఒకటే. కాదు అసలు అదేమీ కాదు, పోనీ దేవుడు వేరు జీవుడు వేరు అన్నా ఒకటే. శక్తి అక్కడ ఉందిగా. నీ భావన ఎంత, నువ్వైతే శక్తిని అయితే తెలుసుకుంటున్నావు, శక్తి వైపు వెళ్తున్నావు. కాబట్టి మూలతత్వంలో ఎక్కడ మొత్తంగా చదువుకొని తెలుసుకుంటే మూలతత్వంలో ఎక్కడ విభేదం లేదు. మొత్తం మతం గురించి తెలుసుకోకుండా, ఇతర మతాల గురించి మొత్తం తెలుసుకోకుండా మూర్ఖత్వంగా మాట్లాడేటువంటి తత్వం ఒకటి మనిషిలో ఉంటుంది. మనిషిలో అజ్ఞానం, అహంకారం విపరీతంగా ఉంటాయి. అందుకని ఏదో కొంచెం తెలుసుకొని నాదే కరెక్ట్, నాదే రైటు, మీదంతా తప్పని బయలుదేరుతారు. అటువంటి విధానాలలోకి వెళ్ళకూడదు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అన్నింటినీ అర్థం చేసుకోండి. అన్ని మనిషి కోసమే, అన్ని మనుషులు చెప్పినవే, అన్ని మనుషుల్ని మంచిగా బతకమనేవే, అన్ని మంచిగా బతుకుతూ మూల సత్యాన్ని తెలుసుకోమని చెప్పేవే. జన్మను వృధా చేసుకోవాక మూల సత్యాన్ని తెలుసుకో. ఆ మూల సత్యానికి ఒక్కొక్క మతం ఒక్కొక్క పేరు పెట్టుకుంది అంతే.
మంచిగా బతకమని చెప్పడానికి ఒక్కొక్క మతం ఒక్కో రకంగా చెప్పిందండి, కానీ సారం మంచిగా బతకమని. అన్నింటిలోనూ సారం మంచిగా బతకమనే ఉంటుంది. ఎవరిని బాధ పెట్టమని, చంపేయమని, కొట్టేయమని, తిట్టేయమని, గొడవలు పడమని ఉండదు. అలా చేసేవాళ్ళు అది తెలియని వాళ్ళు. కాబట్టి మతాల విభేదాలు అసలు బుర్రలో సృష్టించుకోబాకండి. ఇప్పుడు క్రిస్టియానిటీ గొప్పదా, ముస్లిమ్స్ గొప్పదా, జొడాయిజం గొప్పదా, పార్సీయిజం గొప్పదా, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఈ పార్సీ మతం గొప్పదా, లేదా జైన మతం గొప్పదా, సిక్కు మతం గొప్పదా? కాదు. ఎవరి ధర్మాలను పాటించుకోండి. నా పిల్లోడు గొప్పడా, నీ పిల్లోడు గొప్పడా, మా ఆయన గొప్పడా, మీ ఆయన గొప్పడా, మా నాన్న గొప్పడా, మీ నాన్న గొప్పడా, మా అమ్మ గొప్పదా, మీ అమ్మ గొప్పదా అనే దానికి అర్థం ఉంది అసలు. ఎవరి కుటుంబంలో వాళ్ళు బతుకుతాం. అలాగే ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు బతకండి, అందరూ మంచిగా బతకడమే. మీ మతం చెప్పిన గమ్యంలోకి మీరు వెళ్ళండి, ఆటోమేటిక్గా అది ఆఖరికి ఉండే శక్తి ఒకటే. విధానాలు వేరు వేరు. నా తల్లిదండ్రులు వేరు, మీ తల్లిదండ్రులు వేరు. నా తల్లిదండ్రులు నన్ను పెంచారు కాబట్టి నేను చక్కగా వాళ్ళని గౌరవించుకుంటా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారు కాబట్టి మీరు వాళ్ళని గౌరవించుకుంటారు. మీరు ఆ మతంలో ఉంటే అందులో సాగండి, ఆ మతం నచ్చితే అందులో సాగండి. నాకు ఈ మతం నచ్చింది ఇందులో సాగుతా. కానీ అందరం చేసే పని ఒకటే, తల్లిదండ్రులు గౌరవించడం. ఆఖరి గమ్యం ఒకటే మతాలకి. ఇక్కడ తల్లిదండ్రులుగా విడివిడిగా ఉంటారు, అది వేరే విషయం. ఆఖరికి అక్కడికి ఆ పైకి వెళ్ళినప్పుడు దేవుడనో దేవతనో ఏదైనా శక్తి ఒకటే. దానికి ఏ పేర్లు పెట్టుకున్నా పర్వాలేదు, అటువైపు ప్రయాణం చేద్దాం. అందుకే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మీరు మతాలు అడిగారు కాబట్టి చెప్పాను. నాకు ఈ మతాల గురించి చెప్పే ఉద్దేశం కానీ, ఒక దేవుళ్ళని ప్రమోట్ చేయడానికి చెప్పే ఉద్దేశం కానీ, ఒక మతాన్ని బలపరిచి ఇంకో మతాన్ని కాదని చెప్పే ఉద్దేశం కానీ, ఇటువంటివి నేను ఎప్పుడూ జీవితంలో చేయను. ఎందుకంటే నాకు అన్నీ అర్థమైనవి, అన్నింటిలోనూ మంచిగా ఉంది. ఆఖరికి మనం తినడానికి తెచ్చుకున్న కిరాణా సరుకులు కానీ, రైతు బజార్లో కూరగాయలు కానీ అన్నింటినీ శుభ్రపరుచుకొని వండుకుంటాం. ఎందుకని మనం తినాలి కాబట్టి. కాబట్టి మీరు ఎందులోకి వెళ్ళినా అందులో ఉన్నటువంటి అంశాలను శుభ్రపరుచుకోండి, మంచిని తీసుకోండి. మంచిగా అంది మీకు అర్థంగా అంది ఉంటే వదిలేసేయండి. ఆహార ధాన్యాలు ఉన్నాయి, శుభ్రపరుచుకొని వండుకోవాలి. కూరగాయలు ఉన్నాయి, శుభ్రపరుచుకొని వండుకోవాలి. పళ్ళు ఫలాలు కొనుక్కుంటాం, శుభ్రపరుచుకొని తినాలి. ఏ బట్టలు కొనుక్కుంటాం, శుభ్రపరుచుకొని ధరించాలి. రోజు ధరించే బట్టలు కూడా మళ్ళీ శుభ్రపరుచుకొని ధరిస్తాం. ఇల్లు శుభ్రపరుచుకుంటాం, అన్నింటినీ శుభ్రపరుచుకుంటూ జీవిస్తాం. అలాగే మనసును శుభ్రపరుచుకోవాలి, అదే ఆధ్యాత్మికత. మరి నిత్య శుభ్రత, అంతరంగ శుభ్రత ఉండాలి. దానికోసం ధ్యానాలు, తపస్సులు, జ్ఞానం తెలుసుకోవటం. శుభ్రత అనేది అన్నిటి చోట ఉంది. అలాగే మతాలలో కూడా శుభ్రమైన వాటిని, మంచి వాటిని తీసుకోండి, దాన్ని శుభ్రపరిచి తీసుకోండి, వడపోసి తీసుకోండి. ఎందుకని ఎప్పుడెప్పుడో ఏర్పడిన మతాలు ఇవి. అప్పటి దేశకాల పరిస్థితులకు ఏర్పడినవి. కొన్ని ఇప్పుడు సూట్ అవ్వకపోవచ్చు, ఆచార సాంప్రదాయాలు, వ్యవహార శైలి. దాన్ని లేటెస్ట్గా అన్వయించుకొని మంచి తీసుకోండి. మంచి పరంగా అయితే మతాలన్నీ ఒకే విషయం చెప్పినాయి, మానవుడికే చెప్పినాయి. మానవుడిని మంచిగా బతకమని చెప్పినాయి. మానవుడా నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకో, ఈ విశ్వశక్తి తత్వాన్ని తెలుసుకోమని చెప్పినాయి. దానికి అనేక పేర్లు పెట్టినాయి. అంతే. దాన్నే మనం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా ఇలాగే సాగుదాం. నేను ఇలాగే చెబుతాను. నేను ఎప్పుడూ కూడా ఎక్కడైనా ఎవరినైనా ఉదహరించిన రమణ మహర్షినో ఇంకో పేరో నేను చదువుకున్న గ్రంథాలలో నాకు అక్కడక్కడా తగిలినటువంటి ఉదాహరణల మహాత్ముల పేర్లు చెబుతాను తప్ప ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది మహాత్ములు అన్ని మతాల్లో ఉన్నారు. అన్ని మతాలని మనుషులు ఎందుకు అనుసరిస్తున్నారంటే అన్ని మతాల ద్వారాను సత్యాన్ని పొందారు, జీవన్ముక్త స్థితిని పొందారు, మోక్ష స్థితిని పొందారు. దానికి వాళ్ళు ఇంకో పేరు పెట్టుకోవచ్చు, నిర్వాణాన్ని పొందారు. ఎందుకని నిర్వాణం పొందడానికి, మోక్షం పొందడానికి, సత్యం తెలుసుకోవడానికి, ఆ శక్తిని తెలుసుకోవడానికి మార్గమే మంచిగా జీవించటం. నువ్వు మంచిగా జీవించాలి అనేది ప్రాథమిక సత్యం. నువ్వు బతుకున్నంతకాలం శరీరంతో మంచిగానే జీవించాలి. అన్ని దాన్నే చెబుతున్నాయి, మనమే దాన్ని చెప్పుకుంటూ ఈ ఆధ్యాత్మిక విద్యాలయము ఇది మనం చెప్పుకునేది. ఏంటి విద్యాలయం అంటే ఏం లేదు, సృష్టి అంతా విద్యాలయమే. ఇందులో మంచిని గ్రహించే వాళ్ళందరూ విద్యార్థులే. చెడ్డగా బతికే వాళ్ళందరూ స్కూళ్ళు ఎక్కొట్టి సినిమాలకు పోయి, షికారులకు పోయి, అనేక వ్యసనాలు చేసుకొని చదువుకోకుండా రోడ్లమ్మడి తిరుగుతూ ఉంటారు కొంతమంది. అలా చెడ్డగా ప్రవర్తించే వాళ్ళందరూ ఆధ్యాత్మిక విద్యాలయం అనే సృష్టిలో ఉన్నా కూడా చెడు తిరుగులు తిరుగుతున్నారు చదువుకోకుండా. ఆ వాళ్ళు చెడ్డగా బతికేవాళ్ళు. మంచిగా బతికేవాళ్ళు, జ్ఞానం తెలుసుకునేవాళ్ళు, మార్గంలో వెళ్ళేవాళ్ళు అందరూ కూడా క్లాసులో కూర్చొని చక్కగా పాఠాలు వింటూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడుపుకుంటూ చదువుకుంటూ జీవిత లక్ష్యాన్ని చేరుకుంటారు. మామూలు చదువుల్లో కూడా రోడ్లమ్మడి తిరిగేవాళ్ళు ఉన్నారు, చక్కగా చదువుకొని స్థిరపడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అంతే.
అసలు ఈ సృష్టి ఆధ్యాత్మిక విద్యాలయము. అందుకని మనం నా పేరు మీద చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక విద్యాలయంలో ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆత్మజ్ఞానం అంటే నా స్వీయ అంతరంగ చదువు. నేను నా గురించి చదువుకుంటున్నాను, అసలు నాకు దేని గురించి కాదు. మతాలు కూడా అలాగే వచ్చినాయి, నీ గురించే చెప్పినాయి, నిన్ను బాగా చక్కగా ఉండమని చెప్పినాయి. కాకపోతే ఒక దేవుడి పేరు మీద చెప్పినాయి, ఒక విధానాల పేరు మీద చెప్పినాయి, ఒక మతం పేరు మీద చెప్పినాయి. అవి కూడా అన్ని స్కూల్స్. మీరు అలా తీసుకున్నప్పుడు దేంట్లోంచైనా సత్యాన్ని తీసుకుంటారు తప్ప మత విభేదం అనేది రాదు. ఎందుకంటే మానవులుగా మనందరం ఒకటే. అన్ని చోట్ల స్త్రీ పురుషులే ఉన్నారు, అన్ని చోట్ల స్త్రీ పురుషులే వివాహాలు చేసుకుంటారు, అన్ని చోట్ల స్త్రీ పురుష ఆకర్షణ ఉంటుంది, అన్ని చోట్ల స్త్రీ పురుషులు కలిస్తే మళ్ళీ పిల్లలు పుడతా ఉంటారు, ఇళ్ళు పెరుగుతూ ఉంటారు. ఇలా తరతరాలకి మానవ జాతి ఆగకుండా ముందుకు నడుస్తూనే ఉంటుంది. ఈ నడిచే మానవ జాతిలో అందరూ ఏదో ఒక మతాన్ని పట్టుకొని మతాలను కూడా ముందుకు నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఎప్పటికీ సృష్టి ఇలాగే ఉంటుంది. నువ్వు ఎలా ఉంటావు అనేది నీ ఆధ్యాత్మిక చదువు. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతం. మనం మన వ్యక్తిగత చదువుని చదువుకుంటూ ముందుకు పోదాం. ఆలోచించండి. జనరల్గా ఇక ముందైనా మతాల గురించి చెప్పడం ఏమి అందులో పెద్ద విశేషం ఏమి లేదు. మన గురించి మనం తెలుసుకొని, అలాగే ఏ గురువుల్ని ప్రత్యేకంగా చెప్పను, ఏ గ్రంథాలను ప్రత్యేకంగా చెప్పను, ఏ మతాన్ని ప్రత్యేకంగా సమర్థించను. కాకపోతే నేను పుట్టిన ప్రాంతంలో నేను తెలుసుకున్నవే కదా నేను చెప్పగలను. కాబట్టి ఆ చెప్పగలిగిన విషయాలు ఏ మతాలకు సరిపోతున్నా నాది ఆ మతం అనుకోబాగండి. నాది మానవ మతం. మనం మనుషులంతా ఒకటే. నా భావన మానవ మతం. మతంగా అయితే ఏంటి అంటే మానవ మతం ఉంది. ఎందుకని జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఇంకా సృష్టిలో బోళ్ళు ఉన్నాయి, వాటి గురించి మనకు తెలియదు. అందుకని మానవ జాతి మానవ మతం ఉంది. ఎందుకంటే మన గురించి మనకు తెలుస్తుంది, నా గురించి నాకు ఎలా తెలుస్తుందో అలా మొత్తం మానవులందరూ అంతే. ప్లస్ మనం కలిసిమెలిసి బతకాలి ఇక్కడ. కాబట్టి మన మానవ మతం అంతే. మానవ జాతి మానవ మతం, దాని గురించి మాట్లాడుకుందాం. ఇక సృష్టిపరంగా మానవుడికి తన సంపూర్ణతని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని మోక్షం అన్నారు. ఇంచుమించు అన్ని మతాలు దాన్ని ఒప్పుకుంటున్నాయి. మోక్షం అనే పేరుతో కాకపోవచ్చు, దేవుడు అనే పేరుతో అయి ఉండొచ్చు. దేవుడు జీవుడు వేరు వేరు అని చెప్పినా కూడా దేవుడిని ఒప్పుకుంటున్నాయిగా. ఆ దైవతత్వాన్ని తెలుసుకోవడమే మోక్షం అన్నారు, నిర్వాణం అన్నారు. అంతకు మించి విశేషత ఏమి లేదు, ఘర్షణ అసలు లేదు. ఆచార సాంప్రదాయాల్లో చెప్పబడే విధానాలు ఘర్షణలు అనుకోబాకండి. అసలు ఘర్షణలు కానే కాదు. నిజాయితీగా అందులో ప్రయాణించే వాళ్ళకి అన్నీ చక్కగా అర్థమైంది. నాకు అన్నీ చక్కగా అర్థమైంది. ఎందుకని మత విభేదాలు లేవు నా తలలో, మార్గ విభేదాలు లేవు. ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు తక్కువ అనేది లేదు. అది చిన్నపిల్లల ఆటది. ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు తక్కువ, నాది ఈ దేవుడిదే, ఈ దేవుడికో సమూహాన్ని ఏర్పరచుకుంటాను. చిన్నపిల్లలు సముద్ర బొడ్లు కూర్చొని ఇసుకతో గూళ్ళు కట్టుకుంటూ ఉంటారు. కాళ్ళు పెట్టి గూళ్ళు కట్టుకొని రకరకాల ఆటలు ఆడుకుంటారు. ఇది నాదే, అది నీదే అని ఒకళ్ళు గూళ్ళు ఒకళ్ళు కూల్చేసుకుంటారు. తర్వాత కాసేపు ఆడుకుంటారు, కాసేపు కొట్టుకుంటారు. మొత్తం అయిపోయినాక అవన్నీ తొక్కేసి వాళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే ఈ మతాలు ఈ దేవుడే గొప్ప, ఆ దేవుడే గొప్ప, ఈ విధానం గొప్ప, నా విధానం గొప్ప, నీది కాదు అనేది ఇలా గూళ్ళు కట్టుకొని మళ్ళీ పక్క వాళ్ళ గూళ్ళు నీళ్ళు తొక్కేసి కాసేపు ఆడుకొని వెళ్ళే చిన్నపిల్లల ఆట అలాంటిది. అది చివరిలోకి వచ్చేస్తే నువ్వు మొత్తం శక్తి అంతా ఒకటే. ఆ శక్తే నువ్వు కూడా. అసలు అదే ఆత్మతత్వము, అనంత ఆత్మశక్తి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ వ్యక్తిగత అంతరంగ చదువు. దాన్ని చదువుకుందాం. ఏదో అడిగారని ఎక్కడో ఎప్పుడో చదువుకొని గుర్తు చేసుకొని తలకాయలోంచి అవన్నీ చెప్పాను. అందులో మరి ఏమన్నా కొంచెం నేను పొరపాట్లు చెప్పుకుంటే నన్ను క్షమించండి. బ్రీఫ్గా విషయాలను అర్థం చేసుకోండి. వాటి వలన ఉపయోగం లేదు. మతాలను విభేదించుకుంటూ తెలుసుకొని చెప్పుకుంటూ వెళ్ళటం వల్ల విభేదం లేకపోతే జీవితం వ్యర్థమైపోద్ది. అన్ని మతాలలో సారం ఒకటే మంచి అనేది తీసుకుంటూ వెళ్తే జీవితం సఫలీకృతమైన మార్గంలో వెళ్ళిపోద్ది. ప్లస్ అన్ని మతాలు మానవ జాతికే చెబుతున్నాయి. అసలు మానవులు ఎట్ట విడిపోతాం? జాతిగా మనం ఒకటే, శరీరపరంగా మనం ఒకటే, స్త్రీ పురుషులే, పుట్టేది పిల్లలే. మానవ జాతి అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడే బతకాలి. ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, మానవులు ఏ మతం వాళ్ళైనా సరే ఏం తయారు చేసినా అందరం అన్నీ కొనుక్కుంటున్నాం. కొనుక్కునే చోట మతం లేదు, తినే చోట మతం లేదు, కట్టుకునే చోట మతం లేదు, పీల్చే గాలి మతం లేదు, నిలబడిన నేలకు మతం లేదు, తాగే నీటికి మతం లేదు, జీవన విధానంలో దేనికి మతం లేదు. దేవుడి దగ్గర మతం అని పెట్టుకొని విడిపోతుంది. మిగిలినన్నీ కలిసే ఉన్నాం. అక్కడ కూడా ఎందుకు విడిపోవటం? నీ మార్గంలో నువ్వు అర్థం చేసుకో, నా మార్గంలో నేను అర్థం చేసుకుంటా. అర్థం చేసుకోవటమే కదా. గొడవలు ఎందుకు, గోళ్ళు ఎందుకు? వ్యక్తిగతం కదా ఇది. అందుకని మనం ఆధ్యాత్మికత వ్యక్తిగతమని వెళ్ళిపోదాం. అప్పుడు అన్నీ ఇందులో కలిసిపోతాయి, ఆధ్యాత్మికతలు కలిసిపోతాయి. అన్ని మతాలు, అన్ని మతాలకు అసలు మనం వెళ్ళక్కర్లే, తెలుసుకోక్కర్లే. నిన్ను నువ్వు మంచిగా ఉంచుకుంటే అన్ని మతాలను ఆచరించినట్టే.
నువ్వు ఆ శక్తి వైపు సాగుతుంటే, విశ్వశక్తి వైపు, ప్రాణశక్తి వైపు, ఆత్మశక్తి వైపు, దైవశక్తి వైపు నువ్వు ఆ శక్తి వైపు సాగుతూ ఉంటే నువ్వు అన్ని మతాల సారాన్ని ఆచరించినట్టే. అంతే, మంచి శక్తి. ముందు మంచిగా ఉంటేనే శక్తి తత్వం తెలుస్తుంది. కాబట్టి బ్రతికినంతకాలం మంచిగా బ్రతకాలి, చెడుని పోగొట్టుకుందాం, మంచిని పెంచుకుందాం. ఇంతే మనం వెళ్ళేది. ఇంకా భవిష్యత్తులో ఈ మతాల గురించి అసలు చెప్పను, ఏ దేవుళ్ళు దేవతల గురించి చెప్పను, ఏ ప్రత్యేకంగా ఏ దేవుణ్ణి దేవతల్ని సమర్థించను, ఇంకొకరిని విమర్శించను. దొంగ గురువులు, దొంగ మహాత్ములు ఎవరన్నా ఉంటారని అప్పుడప్పుడు శీర్షికలు హెచ్చరిస్తూ ఉంటాను. ఎందుకంటే అవి నిత్యం జరుగుతున్నాయి, ఆ వార్తల్లో కూడా వచ్చేస్తున్నాయి. మోసపోతున్నారు ఎంతమందో. సరే, భౌతిక ప్రపంచంలో మోసాలు మామూలుగా ఎలాగ ఉన్నాయి, కానీ దేవుడి పేరు మీద కూడా మోసాలు జరుగుతున్నాయి. అందుకని చెప్పేటప్పుడు ఊరికి ఒక హెచ్చరికగా చెబుతాను తప్ప ఎవరి పేర్లు చెప్పను. నాకేం పని, నాకెవరి విరోధం, నన్ను అసలు ఎవరు మోసం చేయలేదు. ఇంకా నిజం చెప్పాలంటే నాకు అందరూ సహకరించారు. నేను ఏ మత గురువుని చదివాను, ఏ మత గ్రంథాలు చదివాను, ఏ మహాత్ముల్ని చదివాను, ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళాను అంటే వాళ్ళు శరీరంతో ఉండి నాకు అందుబాటులో ఉన్న ఏ గురువుని చూశాను, ఏ మహాత్ముల్ని చూశాను, అందరూ నాకు సహకరించారు. కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. వీటిని మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా అలా మీలో ఈ భావాలు పెంచుకొని సద్భావాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నాలో చెడును పోగొట్టుకొని సద్భావాలు పెంచుకోవటానికే ఈ శీర్షికల్ని మీతో పంచుకుంటున్నాను. చక్కగా ఇది అర్థమయ్యి జీవితంలో ఆచరించుకుంటూ ముందుకు సాగే వాళ్ళందరూ మత విభేదాలు లేకుండా, మార్గ విభేదాలు లేకుండా, గురు విభేదాలు లేకుండా, దైవ గ్రంథ విభేదాలు లేకుండా, అసలు ఎటువంటి విభేద తత్వం లేకుండా మీ కుటుంబం మీరు చూసుకోండి, హాయిగా ఉండండి. అందరూ మంచోళ్ళు అనుకోండి. మంచోళ్ళు అనుకున్నా వాళ్ళ అన్నిటితో మీకు పని లేదు. చెడ్డోళ్ళు అనుకొని విభేదిస్తే కాలం వృధా. మనకెందుకు ఏ మతం ఏమైంది, అన్ని మతాలు మంచియే. నువ్వు అసలు నీ తిండి నువ్వు తినేటప్పుడు, నీ బట్ట నువ్వు కట్టుకునేటప్పుడు, నీ మార్గంలో నువ్వు సాగేటప్పుడు, నీలో చెడు నువ్వు పోగొట్టుకునేటప్పుడు, నీ అంతరంగ సత్యాన్ని నువ్వు తెలుసుకునేటప్పుడు అసలు నీకు మతంతో పని ఏంటి, దేవుడితో పని ఏంటి? అలానే మతాలు దేవుళ్ళు బయట ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి మంచివే, అన్నీ మంచివే. ఆ మంచిని నేను ఆచరించుకుంటున్నాను, చెడు చేయట్లేదు అనుకుంటూ వెళ్ళిపోండి. ఇక ఇది నమ్మని వాళ్ళు, అసలు ఈ విధానాలే నచ్చని వాళ్ళు, అకారణంగా ద్వేషాలు పెట్టుకునేవాళ్ళు, ఎదుటోళ్ళ మీద పడిపోయేవాళ్ళు, ఎదుటోడికి హాని చేయాలనుకునేవాళ్ళు, ఎప్పుడు ఈ రాక్షస మనస్తత్వం మనుషుల్లో ఉంటానే ఉంటుంది. అయితే ఎందుకు నేను ఎప్పుడు చెబుతాడని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది వినే వాళ్ళకి నేను తెలియదు, నేను తెలిసిన వాళ్ళకి ఇవి నేను చెబుతూనే అర్థమవుతాయి. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు నాతో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి, నాకు తెలుస్తాయి. తెలియని వాళ్ళు వీటి గురించి తలబద్దలు కొట్టుకోబాకండి. ఏదైనా అహంకారంతో అకారణ ద్వేషాలు ఎందుకు పెంచుకోవడం? నేనెవరికి హాని చేయను, నేనెవరికి అడ్డు వెళ్ళను, అసలు నన్ను నేనే చూపించుకోవట్లేదు, నా మొహం చూపించట్లేదు, నా పేరు చెప్పట్లేదు, నా ఊరు చెప్పట్లేదు. ఊరికనే సత్యాన్ని కాసేపు మీతో పంచుకొని ఆ సత్యభావాలను నాతో పెంచుకునే ప్రయత్నం చేసుకుంటున్నాను. ఇది ఒక నాకు సత్కాలక్షేపం, సజ్జన సాంగత్యం, సద్భావాలు. ఈ గంట సద్భావాలు నాలో నిలుపుకునే ప్రయత్నం, అంతకు మించి ఏం లేదు. అంటే అకారణ దేశం ఉన్నవాళ్ళు నేను సామాన్యుడిని, నాకు ఎటువంటి ఆత్మానుభవం లేదు, జ్ఞానానుభవం లేదు, ఎటువంటి అనుభవం నేను పొందలేదు, అతి సామాన్యుడిని. కాబట్టి నన్ను క్షమించి వదిలివేసి మీ మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. అకారణ ద్వేషాలు పెంచుకోబాకండి, అవి మీ ఆరోగ్యాలే పాడు చేస్తాయి, మీ జీవితాలని పాడు చేస్తాయి. ద్వేషం అనేది ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక మార్గాలలో మంచిది కాదు, అలానే అసలు ప్రపంచంలో భౌతికంలో ఎక్కడా మంచిది కాదు. అంటే ద్వేషం లేని మనసును తయారు చేసుకుందాం. ద్వేషభావన కలిగేవాళ్ళు నా వినబాకండి, మీ మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.